ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామికి నమస్కారం చేసుకుని మళ్ళీ మనము కొంత భగవద్గీత చదువుకుందాము. మొన్న 18వ శ్లోకం 19వ శ్లోకం వరకు కొంత చూసుకున్నాము. 18వ శ్లోకంలో విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శినిచ ఏవ స్వపాకే చ పండితాః సమదర్శనః అని చూసుకున్నాము. ఇందులో విద్యా వినయము కలిగిన వాళ్ళు జ్ఞానులు, వాళ్ళు పండితులు, వాళ్ళు సమదర్శనలు అన్ని సమదృష్టితోటి చూడగలిగే స్థితిలో ఉంటారు. వాళ్ళు బ్రాహ్మలని, గోవులని, ఏనుగులని, కుక్కలని, చండాలులని వాళ్ళు ఇన్ని రకాలుగా చూడరు అని ఆయన చెప్పారు. ఈ విషయం మనం కొంచెం చూసుకున్నాము. ఇందులో ఎప్పుడైనా సరే 2 రకాల దృష్టి కోణాలు ఉండాలి, 2 దృష్టిలతోటి చూడాలి. ఒకటి బయట వ్యావహారికంగా వ్యవహార దృష్టితోటి చూడాలి. వ్యవహార దృష్టితోటి ఉన్నప్పుడు ఎవరు ఎంత తింటారు, ఏ విధంగా బట్టలు వేసుకుంటారు, అందరూ ఒకటేలాగుండాలి అంటే నార్త్ సైడ్ ఉన్న జంతువులు మనుషులు ఒక సైడు, సౌత్ పోల్ దగ్గర ఉన్న వాళ్ళు ఒక సైడు ఒకలాగా ఉండడం కష్టం. దేశకాల పరిస్థితులను బట్టి వాళ్ళు బయట బాహ్యంగా ఎట్లా కనిపిస్తారు, ఏమి తింటారు, ఏ రకంగా బట్టలు వేసుకుంటారు, ఏ రకంగా మాట్లాడతారు, ఇవన్నీ ఉంటాయి. మనము ఈ విషయం తెలియకపోతే అందరినీ ఒకే తాటికేసి కట్టేస్తే అది పని చెయ్యదు. వ్యావహారికంగా మనకు వేరే రకంగా ఉంటుంది. బయట బాహ్యంగా చూసేటప్పుడు, లోపల చూసేటప్పుడు మాత్రం సమదృష్టి ఉండాలి. అందరూ ఒకటే అన్న దృష్టి, అన్నిట్లలో ఉన్నది ఒకే ఆత్మ అన్న దృష్టి ఉండాలి. ఉన్నదంతా ఒకటే. ప్రాణి ఏదైనా సరే గిల్లితే ఏదైనా ఏడుస్తుంది, ఏనుగైనా ఏడుస్తుంది, బ్రాహ్మడైనా ఏడుస్తాడు, పిల్లాడైనా ఏడుస్తాడు, పెద్దవాడైనా ఏడుస్తాడు, ఆడవాళ్ళు ఏడుస్తారు, మగవాళ్ళు ఏడుస్తారు, పిట్ట ఏడుస్తుంది, చెట్టు ఏడుస్తుంది అన్న ఆ సెన్స్ ఉండాలి లోపల. అన్నిట్లలో ఉన్నది అదే ప్రాణము. కష్టం కలిగితే విలువిల్లాడేది అదే ప్రాణము. ఆ లోపల అనంతంగా ఉన్నది అదే ఆత్మ అన్న దృష్టి ఉండాలి. బయట మాత్రము చెట్టును చూసినట్టు, పిట్టను చూసినట్టు, జంతువుని చూసినట్టు, మనిషిని చూసినట్టు, ఇన్ని రకాలుగా అవసరమైనట్టు ఏ పరిస్థితికి ఏ వ్యవహారానికి ఎట్లా ఉండాలో అట్లా చూడాలి. అట్లా చూడలేకపోతే మాత్రం అన్ని ఒకటే అనుకుంటే చాలా కష్టమవుతుంది. ఇందులో దీన్ని సరిగ్గా అర్థం చేసుకోక మనలోనే ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఒక కల్చర్ లో ఎట్లా ఉంటారు, వాళ్ళు ఎట్లా బట్టలు వేసుకుంటారు, వాళ్ళ స్థితిగతులు ఏమి, వాళ్ళ భాష ఏమి, వాళ్ళు చూడ్డానికి ఎట్లా ఉంటారు అన్నది వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళ దేశాన్ని బట్టి వాళ్ళ కల్చర్ ని బట్టి ఉంటుంది. ఏదో అమెరికన్స్ ని చూడగానే నల్లగుంటారు, లేదా ఆఫ్రికాలో ఉన్న వాళ్ళని చూడగానే నల్లగుంటారు, అబో రాక్షసుల్లాగా ఉంటారు, వీళ్ళు చాలా పుణ్యాత్ముల్లాగా మాట్లాడతారు, లేదా అంతా వెస్ట్రన్ కల్చర్ అండి అని చెప్పి తృణీకార భావంతో మాట్లాడతారు. వీళ్ళు ఈస్టర్న్ కల్చర్ లో ఉండి ఏమి సాధించారు? బాహ్యంగా కూడా సమదృష్టి ఉండదు, బాహ్యంగా మర్యాద ఉండదు, నోటికి వచ్చినట్టు మాట్లాడటమే. చదువు ఎంత ఉంది, వాడు పండితుడా, చదువుకున్నవాడా, చదువు లేనివాడా, అజ్ఞాన అని ఉండదు, ఏదో ఒకటి మాట్లాడటమే. ఇంకా అన్ని రకాలుగా విమర్శలు, తృణీకార భావాలు. పైగా అదొక పెద్ద కష్టము. బయట వ్యవహారంలో కొద్దిగా ఏ ఉపాధిని బట్టి ఆ ఉపాధికి మనం ఇవ్వవలసిన రెస్పెక్ట్ కానీ మర్యాద కానీ ఆ రకమైన గౌరవం ఇస్తూ లోపల మాత్రం ఉన్నదంతా ఒకటే ఆత్మ అని అనుకోవడం చాలా కష్టం. చదువుకున్న వాళ్ళకి కూడా అది తెలియదు. వెంటనే అనడమే. ఎవరినైనా చూడగానే నేనేసుకున్న బట్టలు, నేను మాట్లాడే భాష, నేను తినే అన్నం, నేను ఉండే ఇల్లు, ఇటువంటివి కాకుండా కొద్దిగా వేరేగా ఉన్నాయంటే మాత్రం దానికి కామెంట్ చేయడమే. ఇంకా ఆటోమేటిక్ అన్నమాట. ఇంకా వాళ్ళు మనకన్నా తక్కువ వాళ్ళు అని చెప్పి ఈ పెద్ద కష్టం ఒకటి మనకు. అందులో నుంచి ముందు బయటపడాలి. అదొక పెద్ద అడ్డంకి మనకి. రెండోది ఏమి అంటే బయట వ్యవహారాల్లో ఉన్నప్పుడు వ్యావహారిక దృష్టి ఉండాలి, సపరేట్గా ఉండాలి.
లోపల సమదృష్టి ఉండాలి. ఇది సరిగ్గా అర్థం కాక నేను లోపల ఎట్లా ఉంటే బయట అట్లానే ఉంటాను, నేను కడుపులో ఏదైనా ఉంటే ఉంచుకోను, నా మనసులో ఏదైనా అనుకుంటే అంటాను, నేను ఒకటి మనసులో అనుకోవడం బయటకు ఒకటి అనడం, నేను ఇన్ని చెయ్యను అని అది పెద్ద విషయం లాగా చెప్తారు, అదొక పెద్ద అచీవ్మెంట్ లాగా చెప్తారు. అది చాలా తప్పు విషయం. ఫిల్టర్ ఉండాలి. మనసులో నీ ఇష్టం వచ్చింది అనుకో, అది అందుకే దాని పద్ధతి అది, దాన్ని అట్లా తయారు చేశాడు తండ్రి. మనసులో నీ ఇష్టం వచ్చింది అనుకో, అది పక్కన వాడికి, ఆ మనసులో కూర్చున్న ఆయనకి కూడా తెలుస్తుందో లేదో. బయట అందరికి నీ మనసులో అనుకున్నవన్నీ చెప్పవలసిన అవసరం లేదు. చూడు, ఎంత అవసరమో అంత మాట్లాడు. బయట వాడిని బాధ పెట్టేటట్టు, హింసించేటట్టు, చులకన చేసేటట్టు, అక్కర్లేని విషయాలు, చెప్పరాని విషయాలు, అనవసరమైన విషయాలన్నీ చెప్పవలసిన అవసరం లేదు. అది సమదృష్టి కాదు. లోపలేముందో బయట చెప్తా అంటే తప్పది. ఫిల్టర్ ఉండాలి, చూసుకొని చెప్పాలి. ఈ రెండు తెలియవు. చదువుకొని కొద్దిగా తక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళు, ఎక్కువ చదువులేదు, అత్తేసర చదువులలో ఉన్నారు, అంతంత మాత్రంగా ఉన్నారు, పాత కాలం వాళ్ళు, పెద్దవాళ్ళు, పోనీలే అనుకోవడానికి కూడా కాదు, పోనీ చదువుకున్న వాళ్ళు కూడా పక్కన దేశాలని, పక్క దేశాల వాళ్ళు వేసుకుంటున్న బట్టల్ని, వాళ్ళ భాషని, వాళ్ళ కల్చర్ని తప్పుబట్టి మాట్లాడడం ఎందుకు చేస్తారో ఇవి తెలియదు. చదువు ఉన్న వాళ్ళ అనలేదు, చదువు లేదా అన్నవాళ్ళు లేదు. ఈ రెండు తెలియాలి. కానీ ఈ రెండు ఏమంటారు, మనకి పెద్ద గుంటల్లాగా ఉంటాయి, అందులో పోయి డమ్మి పని పడతాము, బయటికి లేవడం తెలియదు. సమదర్శనము అన్నప్పుడు నాది గొప్ప నీది పిచ్చి అన్నప్పుడు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు బ్రాహ్మడా, వాడు పండితుడా, వాడు విద్య నేర్చుకున్నవాడా, ఏ విషయంతో సంబంధం లేదు. వాడు పక్క వాడిని వేలు పెట్టి చూపించి వాడి తక్కువ, నాది మాత్రమే గొప్ప అన్నాడంటే మాత్రం వాడు అసలు ఈ భగవద్గీత చదవడానికి వాడికి అర్హతే ఉండదు. రెండో విషయము, నా మనసులో ఉన్నది నేను చెప్తాను అని ఏది పడితే అది మాట్లాడడము, చూసుకోకుండా వ్యవహారం ఏమి ఆంతరంగికమేమి అని తెలియకుండా మాట్లాడడము, ఈ రెండు రకాలుగా ఏది చేసినా అది తప్పు. అది అజ్ఞానము, అది పాండిత్యం కాదు, అది విద్య కాదు. కాబట్టి అది చూసుకోవాలి. వ్యావహారికంగా ఆ దృష్టి ఎట్లా ఉండాలి, లోపల సమదృష్టి ఎట్లా ఉండాలి, చూసుకుంటూ మనం వెళ్తూ ఉండాలి. సరే, ఇప్పుడు ఇట్లా ఉంటున్నామా లేదా, మనము బయట ఎవరిని ఎట్లా అభిమానించాలో, ఎట్లా గౌరవించాలో, ఎవరిని ఎట్లా చూసుకోవాలో చూసుకొని మనసులో అందరినీ సమానంగా చూడగలుగుతున్నానా లేదా అన్న టెస్ట్ మనది మనం పెట్టుకోవడానికి మనకు భగవంతుడే చాలా ఈజీ ఆప్షన్స్ పెట్టాడు. ఏదో ఆఫీస్ అంటే పైన CEO లేదా ఏదో మేనేజర్, ఏదో టీమ్ మెంబర్, ఏదో జానిటర్ అని రకరకాల లెవెల్స్ ఉంటాయి. మరి ఎవరి జాబ్ వాళ్ళకి, వ్యవహారంలో వేరువేరుగా ఉంటారు. అయితే వీళ్ళందరూ ఒకవేళ గుడికి వెళ్తే అందరూ ఒకటే. మళ్ళీ అక్కడ గుడికి వెళ్ళినప్పుడు నేను మేనేజర్ని, నువ్వు జానిటర్వి, నేను లేదో పై స్థాయిలో ఉన్నాను, లేకపోతే నాకు ఎక్కువ డబ్బులు ఉన్నాయి, నీకు తక్కువ డబ్బులు ఉన్నాయి, నీకు చిన్న ఇల్లుంది, నాకు మ్యాన్షన్ ఉంది అని ఇంకిన్ని ఉండవు. గుళ్ళో అందరూ ఒకటే ఉంటారు. ఆ సమయంలో నా మనసు అవసరం వచ్చినప్పుడు, వ్యవహారం సమయంలో, ఆఫీస్ సమయంలో వేరువేరుగా చూడవలసి వచ్చినా మేనేజర్ని ఒక రకంగా గౌరవించి, టీం మెంబర్ తోటి ఒక రకంగా నేను ఫ్రెండ్షిప్ చేసి, మిగిలిన వాళ్ళతోటి, వేరే టీమ్స్ తోటి, వేరే మనుషులతోటి ఎన్ని రకాలుగా ఉండాలో అన్ని రకాలు ఉన్నా నా మనసులో మాత్రం అటువంటి తేడాలు లేవు అని నేను టెస్ట్ చేసుకోవాలంటే గుడికి వెళ్ళి చూస్తే అందరు, ఎవరు చూసినా అందరు నా వాళ్ళే అనిపించాలి, అందరూ ఒకటే సమానమే అని అనిపించాలి. లేదా ఏదో అన్నదానాలు జరుగుతున్నాయి, లేదా ఎక్కడో సంతర్పణలు జరుగుతున్నాయి, అక్కడ అందరం లైన్ గా కూర్చొని బంతి భోజనాలు చేసామా లేదా, ఇట్లాంటప్పుడు కొన్ని విషయాల్లో, ప్రదేశాల్లో మనము మనల్ని టెస్ట్ చేసుకోవచ్చు. చేసుకొని ఆ సమయంలో నా మనసు సమానంగా ఒక్కటే తీరుగా కదలికలు లేకుండా ఉన్నదా, వీడు మా ఆఫీస్ లో చాలా తక్కువ స్థాయి ఎంప్లాయీ, వీడిక్కడ నా పక్కన కూర్చున్నాడు, గుళ్ళో నాతో పాటు పక్కన విస్తర వేసుకొని తింటున్నాడు అని నా మనసులో అనిపించింది అంటే ఇంకా నాకు ఇది అర్థం కాలేదని అర్థం. ఇంకా నేను అనవసరం, మళ్ళీ పోయి మొత్తం సాధన చేసుకొని వచ్చి అప్పుడు ఇక్కడి నుంచి చదువుకోవచ్చు. అంతవరకే అర్థం కాకపోతే భగవద్గీత ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళడం అనవసరం. కాబట్టి
సమదర్శనము అని ఆయన చెప్తూనే ఉంటారు. ఆ విషయం చాలా ముఖ్యము. ఆ సమదర్శనాన్ని మనము ఎట్లా ప్రపంచంలో యాక్చువల్ గా ఇంప్లిమెంట్ చేయాలి అని చూసుకోవాలి. తర్వాత శ్లోకం చూద్దాము. 19వ శ్లోకం. ఇహ ఏవ తైః జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఆయన ఏం చెప్తున్నారంటే, ఆయన ఈ సమస్థితిని ఆయన ఎప్పుడూ పొగుడుతూ ఉంటారు. ఈ సమస్థితి తెలియాలి. బయట ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రకంగా చూసినా కూడా అవసరం ప్రకారం మరి పనులు జరగాలన్నప్పుడు కూడా మనసుతో అందరూ సమస్థితిలో ఉండాలి. అది ఎంత ముఖ్యమని ఆయన చెప్తూనే ఉంటారు. దానివల్ల లాభమేమి అని ఇక్కడ చెప్తున్నారు. మళ్ళీ ఇహ ఏవ, ఇక్కడే ఈ భూలోకంలోనే బ్రతికి ఉండగానే ఈ రకంగా జితః జయిస్తే, వేటిని అంటే తైహి, ఇవన్నీ ఈ రకంగా హెచ్చు తగ్గులన్నీ జయించి ఒకవేళ ఎవరైనా ఉంటే ఆ రకంగా జితః జయించిన వాడు సర్గః, మళ్ళీ ఈ ప్రకృతిలో పుట్టి ఉన్నవాడు ఎవరైతే ఉంటాడో యేషాం, ఈ రకమైన మనసులో సామ్యే స్థితం, సమస్థితిలో ఉంటాడో, ఇంతే వాడికి కావలసిన లక్షణాలు ఏమి అంటే జితః, వాడు ఇంద్రియాల్ని వాటిని జయించాలి. ఆ వాడు ఎక్కువ, నేను తక్కువ, నేను అందగాడిని, వాడు నాకన్నా తక్కువ వాడు అని ఏవో రకరకాలుగా జ్ఞానం నాకు ఎక్కువ, అదెక్కువ, ఇదెక్కువ, ఇటువంటివన్నీ లేకుండా మనసులో, బయట ఏమైనా ఉండొచ్చు అవసరమైనప్పుడు, వీటన్నిటిని వాడు గెలిచి ఉంటే అప్పుడు మనసు వాడిది సమస్థితిలో ఉంటే, మళ్ళీ మనసు అంటున్నాడు వాడు శరీరంతో చేసే పనులు కాదు. అప్పుడేం జరుగుతుందంటే వాడు నిర్దోషం హి, వాడిలో దోషాలు ఉండవు. పైగా ఈ రకమైన సామ్య స్థితంలో వాడి మనసుంటే ఆ సమస్థితే కదా నిర్దోషం అని ఆయన అడుగుతున్నారు. సమం నిర్దోషం హి అంటున్నారు. ఈ సమస్త స్థితే నిర్దోషము, దోషరహితమైనది అంటున్నారు. అని ఇటువంటి దోషరహితమైన స్థితి, ఆ సమస్థితే బ్రహ్మం కదా అంటున్నారు. ఈ సమస్థితే నిర్దోషమైనది, దోషరహితమైనది, అదే పరబ్రహ్మము. కాబట్టి ఈ సమస్థితి ఎవరిలో ఉంటుందో వాడిలో దోషాలు ఉండవు. కాబట్టి వాడే బ్రహ్మము అని చెప్తున్నారు ఆయన. ఆయన చాలా సింపుల్ స్టెప్స్ లో, బుజ్జి స్టెప్స్ లో, పెద్ద అంగలు కూడా కాదు, ఇక్కడి నుంచి లాంగ్ లీప్ వేయడానికి కూడా అవసరం లేదు. చిన్న అడుగుల్లో 3 స్టెప్స్ లో ఆయన చెప్పారు. నువ్వేమీ లేదురా, నువ్వు నీ మనస్సుని సామ్య స్థితం, సమస్థితిలో ఉంచుకుంటే ఆ సమస్థితే నిర్దోషం, దోషం తోటి సంబంధం లేకుండా, దోషభూయిష్టమైన ఈ ప్రకృతితో సంబంధం లేని నిర్దోషమైన స్థితికి వెళ్తుంది. అదే బ్రహ్మము. ఎందుకంటే పరబ్రహ్మము సమానం, అంతటా సమానంగా ఉన్న పరబ్రహ్మము, ఆయనలో దోషం అనేది లేదు, కల్మషం అనేది ఆయనకి లేదు. కాబట్టి ఆయన అందరిలో ఉన్నారు, కాబట్టి నీలో ఉన్నారు, కాబట్టి నువ్వే అప్పుడు బ్రహ్మం అవుతావు అని 2 విషయాలు చెప్పారు ఆయన. చెప్పి తస్మాత్, కాబట్టి తే, నువ్వు బ్రహ్మణి స్థితాహ అన్నారు. ఎంత సింపుల్ గా చెప్పారంటే, ఇదిగో ఇక్కడి నుంచి నువ్వు సమస్థితిలో ఉంటే నిర్దోషంతో ఉంటావు, నిర్దోషమే బ్రహ్మము. తస్మాత్, కాబట్టి నువ్వే బ్రహ్మంలో ఉన్నావు కదా అన్నాడు. నువ్వు స్పెషల్ గా పోయి బ్రహ్మాన్ని ఎతుక్కుంటూ పోక్కర్లేదు. నీ మనసుని సమస్థితిలో పెట్టుకుంటే బ్రహ్మం సమానంగా అందరిలో ఉన్నాడు, నీలో ఉన్నాడన్న విషయం తెలుస్తుంది. అది ఒక విషయము. తర్వాత నువ్వు ఆ బ్రహ్మంలోనే ఉన్నావు, ఆ విషయం తెలుస్తుంది. అయిపోయింది కదా, నీలో బ్రహ్మ ఉన్నాడు, నువ్వు బ్రహ్మలో ఉన్నావు. ఈ 2 నీకెప్పుడు తెలుస్తాయి? నీ మనసు సమస్థితిలో ఉంటే. సమస్థితిలో ఉంటే ఏం జరుగుతుంది? దోషాలు ఉండవు. అప్పుడు నీకు హెచ్చులు, తక్కువలు, కోపాలు, ఏదో వాడెక్కువ, నేను తక్కువ, ఇట్లాంటి మోహాలు, మాత్సర్యాలు, ఇట్లాంటివన్నీ ఉండవు కదా అప్పుడు. కాబట్టి అటువంటి మనసులో పరబ్రహ్మం ఉంటాడు, అందరిలో ఉన్నాడు, నీలో కూడా ఉన్నాడు. అప్పుడు నీకేం తెలుస్తుంది? నువ్వు నీలో పరబ్రహ్మం ఉన్నాడన్న విషయమే కాదు, బ్రహ్మంలోనే నువ్వు స్థిరంగా నిలబడి ఉన్నావు. ఎందుకంటే ఆ సమస్థితే పరబ్రహ్మమైనప్పుడు
నువ్వు బ్రహ్మంలో, నీ మనసు సమస్థితిలో నిలబడి ఉంది అంటే నువ్వే బ్రహ్మంలో నిలబడి ఉన్నావు అంతే, సింపుల్ అని చెప్తున్నారు ఆయన. ఎక్కువ శ్రమ పడక్కర్లేదు అని, చిన్న చిన్న అడుగులు, చాలా దూరం వెళ్ళక్కర్లేదు. ఇది చాలా ముఖ్యం, ఇది అర్థం చేసుకోవాలి. మనం ఎక్కడో పరబ్రహ్మాన్ని వెతుక్కుంటూ, భగవంతుణ్ణి వెతుక్కుంటూ మనము పడుతూ లేస్తూ దేశమంతా తిరగాల్సిన అవసరం లేదు. నాలోనే ఉన్నాడు ఆయన. నాలో ఎందుకున్నాడంటే ఆయన సమంగా అందరిలో ఉన్నాడు. ఆయన బ్రాహ్మడు, గవి, హస్తి, శుని, స్వపాకం, పండితుడు, విద్యా వినయ సంపన్నుడు, సమదర్శి అని ఇన్ని రకాలుగా ఆయన ఎవరిని చూడడు. అందరిలో ఆయన సమంగా ఉన్నాడు కాబట్టి నాలో కూడా ఉన్నాడు. అయితే ఉన్నాడని ఎట్లా తెలుస్తుంది అంటే ఆ సమత్వ స్థితి నిర్దోషమైన స్థితి, దోషరహితమైన స్థితే బ్రహ్మము. కాబట్టి ఆ బ్రహ్మం నేనే అని తెలుస్తుంది. తస్మాత్ బ్రహ్మణితే స్థితాః, తస్మాత్ నేను బ్రహ్మణి స్థితాః, పరబ్రహ్మంలోనే స్థిరంగా ఉన్నాను. అది తెలుసుకోవాలి అంతే. తెలుసుకోవాలంటే ఈ కల్మషాలు, దోషాలు క్లీనప్ చేసుకోవాలి. ఇహ అంటే ఈ భూలోకంలోనే, ఏవా ఇక్కడే, తైహి ఎవరైతే ఈ ఎక్కువ తక్కువలు అవన్నీ జయిస్తారో వాడు సర్గః పుట్టుకలను కూడా జితః జయిస్తాడు. అప్పుడు ఏషాం అటువంటి వాడి మనః మనసు సామ్యే ఆ సమత్వ స్థితిలో స్థితం నిలబడి ఉంటుంది. ఆ రకంగా నిర్దోషం, దోషరహితమైన ఆ సమస్థితే కదా హీ బ్రహ్మము. కాబట్టి తస్మాత్ తే నువ్వు బ్రహ్మణి స్థితాః, బ్రహ్మంలోనే ఉన్నావు. ఎవరైతే వాడి ఇంద్రియాలను జయిస్తారో వాడు సర్గః పుట్టుకలను జయిస్తాడు. ఎందుకంటే వాడి మనసు సామ్య స్థితిలో, సమస్థితిలో ఉంటుంది. అటువంటి వాడు దోషరహితుడు, ఆ సమత్వ స్థితిలో ఉన్నవాడు. ఆ సమత్వమే, ఆ సమమే బ్రహ్మము. కాబట్టి నువ్వు బ్రహ్మంలోనే ఉన్నావు అని దాని అర్థం. తర్వాత శ్లోకము. నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య, నా ఉద్విజేత్ ప్రాప్య చ అప్రియం, స్థిరబుద్ధిః అసమ్మూఢః బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థితః. ఈ విషయం ఆయన మనకి 2nd చాప్టర్ లో ఆల్రెడీ చెప్పారు. దుఃఖేషు అనుద్విగ్నమనాః, దుఃఖంలో ఉద్విగ్నత చెందని మనసు. సుఖేషు విగత స్పృహః, చాలా సుఖంగా ఉన్నాను అన్న స్పృహ, ఓహో అనుభవిస్తూ చాలా ఎగిరెగిరి పడ్డము, ఈ రెండు లేకుండా ఉండాలి. వాడు రాగము, భయము, క్రోధము వదిలిపెట్టి ఉండాలి. వాడెట్లా ఉంటాడంటే సర్వత్ర అనభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభ అశుభం తత్తత్ ప్రాప్య, ఎప్పుడెప్పుడు ఏదేది ప్రాప్తిస్తుందో శుభమైన అశుభమైన వాడు నా అభినందతి, వచ్చిన దానికి చాలా అభినందించి సంతోషపడ్డం. రాకపోతే లేదా అశుభం కలిగితే ద్వేషంతో రగిలిపోవడం అట్లాంటివి ఉండవు. వాడు నా అభినందతి నా ద్వేష్టి. తస్య అటువంటి వాడి ప్రజ్ఞ ప్రతిష్ఠిత నిలబడి ఉంటుంది. వాడు స్థితదీహి, వాడు స్థిత ప్రజ్ఞ అని ఆయన చెప్తూనే ఉంటారు. ఆయన ఇంతకు ముందు కూడా చెప్పారు, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ స్థిత ప్రజ్ఞుడి గురించే కదా ఆయన చెప్పారు. సమబుద్ధితోటి ఉన్నవాళ్ళు, ఆ సమబుద్ధే భగవంతుణ్ణి చూపిస్తుంది. భగవంతుడు నీలోనే ఉన్నాడు, నువ్వు బ్రహ్మంలోనే ఉన్నావు. ఆ విషయం తెలియాలంటే సమస్థితి కావాలి అన్నారు కదా. కాబట్టి మళ్ళీ అదే చెప్తున్నారు. ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య, నా ప్రియం నాకు ఇష్టమైంది, ప్రాప్య వచ్చిందంటే ప్రహృష్యేత్ బాగా చాలా సంతోషపడిపోవడం నా లేదు. లేదా అప్రియం ఇష్టమైనది కానిదేదైనా ప్రాప్య వస్తే, ప్రాపిస్తే నా ఉద్విజేత్ ఉద్వేగానికి లోనయ్యేది లేదు.
వచ్చింది నాకు చాలా ఇష్టము అనుకొని చాలా సంతోషపడిపోవడం, లేదా వచ్చింది నాకు అప్రియమైనది వచ్చింది అని చాలా ఉద్వేగానికి లోనవడం, ఇటువంటివి రెండూ లేనివాడు స్థిర బుద్ధి. వాడి బుద్ధి స్థిరంగా నిలబడి ఉంటుంది. అల్లకల్లోలాలు అలజడులు ఉండవు వాడికి. వాడు అసమ్మూఢ, వాడికి ఈ మోహం ఉండదు. ఇది నాకు కావాలన్నది రాలేదు, ఇది నాకు మంచిది, అది నాకు మంచిది కాదు అని, ఏది మంచి ఏది చెడు, దేని వల్ల నాకు మంచి కలుగుతుంది లేదు అని ఈ విషయాలు వాడు చాలా లిమిటెడ్ గా, చాలా నేరోగా ఆలోచించుకొని కన్ఫ్యూజ్ అయ్యి మోహానికి గురవుతాడు. ఒకవేళ ఏదైనా వస్తే చాలా సంతోషంగా అతిగా సంతోషపడ్డం, ఏదైనా వచ్చినా రాకపోయినా, అప్రియమైంది వచ్చి ప్రియమైంది రాకపోతే ఉద్వేగానికి లోనవడం, ఇదన్నీ చేసేవాడు మోహానికి గురై ఉంటాడు. వీడు ఒకవేళ ఆ రకంగా వాడికి ఇష్టమైంది వచ్చింది, ఇష్టం కాంది వచ్చింది, ఏదో ఇష్టమైంది రాలేదు, లేదో ఇష్టం అయింది రాకుండా పోయింది, ఇటువంటివన్నీ వాడు పెద్ద పట్టించుకోడు. కాబట్టి వాడు స్థిర బుద్ధితో ఉంటాడు. వాడి బుద్ధి ఊరికే కదలదు, వాడు మోహంలో ఉండడు. అటువంటి వాడు బ్రహ్మవిత్, బ్రహ్మాన్ని తెలుసుకునే శక్తి ఉంటుంది వాడికి. వాడు బ్రహ్మజ్ఞాని అయ్యే అవకాశం ఉంటుంది. వాడు బ్రహ్మణి స్థిత, ఆ పరబ్రహ్మంలోనే ఉంటాడు. వాడు పరబ్రహ్మ ప్రాప్తి అని మనం సపరేట్ గా పోయి ఎక్కడో ప్రయత్నం చేయక్కర్లేదు, నాలోనే ఉన్నాడు పరబ్రహ్మం. ఇక్కడ ఆయన ఏం చెప్పారు, తే నువ్వు బ్రహ్మణి స్థితాః, బ్రహ్మంలోనే ఉన్నావు. ఇక్కడ ఆ విషయం బ్రహ్మవిత్, తెలుసుకుంటావు. విత్ అంటే తెలుసుకోవడం, తెలిసినవాడు, వేత్త. ఇక్కడ ఏముంటుంది, సమస్థితి ఉన్నప్పుడు ఆ సమస్థితే బ్రహ్మము, కాబట్టి నేను బ్రహ్మంలో ఉన్నాను అని తెలుస్తుంది. ఇక్కడ వాడికి ఆ విషయం అనుభవంలోకి వస్తుంది. అది ఎట్లా వస్తుందంటే, ఈ ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి, స్థిర బుద్ధితోటి సమస్థితిలో ఉండాలి, ఈ మోహాన్ని వదిలిపెట్టాలి. అప్పుడు వాడు బ్రహ్మవేత్త, వాడు బ్రహ్మంలోనే ఉన్నాడు స్థిరంగా. వాడికి ఆ విషయం తెలుస్తుంది, వాడి అనుభవంలోకి వస్తుంది ఆ విషయం. బ్రహ్మం, పరబ్రహ్మము, ఆ పదార్థము వాడిలో లేకపోతే వాడు లేవడం, కూర్చోవడం, నడవడం, మాట్లాడడం, తినడం ఇవన్నీ ఎట్లా చేస్తున్నాడు, దేనివల్ల ఇది జరుగుతుంది అన్న ఆలోచన వాడికి రాది మోహంలో ఉన్నంత వరకు. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య న ఉద్విజేత్ ప్రాప్య చ అప్రియం స్థిరబుద్ధిః అసమ్మూఢః బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థితః. బాహ్య స్పర్శేషు అసక్తాత్మా విందతి ఆత్మని యత్ సుఖం సహ బ్రహ్మయోగయుక్తాత్మా సుఖం అక్షయం అశ్నుతే. ఆయన ఇంతవరకు పరబ్రహ్మంలో ఉన్నావు అని ఇక్కడ చెప్పాడు, బ్రహ్మణితే స్థిత అని చెప్పాడు. తర్వాత ఇక్కడ బ్రహ్మణి స్థిత, ఆ విషయం నీకే తెలుస్తుంది, బ్రహ్మవేత్తవవుతావు అన్నాడు. నేను బ్రహ్మంలో ఉన్నాను, నాకు ఆ విషయం తెలిసినా తెలియపోయినా నేను బ్రహ్మంలో ఉన్నాను, నాలో బ్రహ్మ ఉన్నాడు, అది అయిపోయింది ఆ విషయం. ఆ విషయం నేను బ్రహ్మవేత్తగా తెలుసుకుంటున్నాను. తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, మూడో స్టెప్, బాహ్య స్పర్శేషు, బాహ్య స్పర్శలతోటి, ఏదో నా ఇంద్రియాలున్నాయి, స్పర్శేంద్రియము, ఏదో కన్ను అనే ఇంద్రియము, ఏదో ముక్కు అనే ఇంద్రియం, ఇట్లాంటివన్నీ బాహ్య ఇంద్రియాలున్నాయి. ఈ ఇంద్రియాల వల్ల, బాహ్యమైన ఇంద్రియాల వల్ల నాకేదైనా వస్తుంది అన్న దాని మీద వాడికి, ఈ బ్రహ్మవేత్తకి, బ్రహ్మం గురించిన జ్ఞానం కలిగిన వాడికి ఆ ఆసక్తి ఉండదు. బయట నుంచి ఏదో ఒకటి రావాలి, దానివల్ల నేను సుఖించాలి, దానివల్లనే నాకు సుఖము, బయట నుంచి ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి మాట్లాడాలి, ఎవరో ఒకళ్ళు నన్ను ఎంటర్టైన్ చెయ్యాలి, ఏదో ఒక వస్తువు నేను తెచ్చుకోవాలి, అనుభవించాలని బయట నుంచి కావాలి ఏవైనా వస్తువులు అన్న కోరిక వీడికి ఉండదు. వాడు అసక్తాత్మ, వాడి మనసులో ఆ ఆసక్తి ఉండదు. అందుకని ఏమవుతుందంటే, బయట నుంచి ఒక వస్తువు కావాలి, నేను దాన్ని అనుభవించాలన్న ఆసక్తి వాడికి ఉండదు. మరి వాడికి ఏముంటుంది అంటే, ఆత్మని విందతి, వాడి ఆత్మని వాడు తెలుసుకుంటూ ఉంటాడు, దానివల్ల వాడికి సుఖం.
యత్ ఏదైతే ఆత్మని వాడి సొంత ఆత్మలో వాడి ఆత్మని వాడు విందతి తెలుసుకుంటే అదే వాడికి సుఖాన్ని ఇస్తుంది. బయట నుంచి ఏవో సుఖాలు వాడికి లోపలికి పడి వచ్చేయవలసిన అవసరం లేదు. సహా అటువంటి వాడు బ్రహ్మయోగ యుక్త ఆత్మ, వాడికి అప్పుడు పరబ్రహ్మ యోగం కలుగుతుంది. ఇంతవరకు ఆయన మనకు కర్మయోగం అని చెప్పారు, సన్యాస యోగం అని చెప్పారు, ఆయన భక్తి యోగం అని చెప్పారు, తర్వాత జ్ఞాన యోగం అని చెప్పారు. ఇప్పుడు ఇంకా అవన్నీ దాటి ఆయన బ్రహ్మయోగం అని చెప్తున్నారు. ఈ జ్ఞానం దేని వల్ల అయినా కలగొచ్చు. వేదాలు చదవడం వల్ల జ్ఞానం రావచ్చు, బాగా శాస్త్రాలు అవన్నీ చదివి పాండిత్యం సంపాదించుకుంటే జ్ఞానం రావచ్చు. కానీ ఆయన చెప్తున్నది మామూలు జ్ఞానం కాదు, బ్రహ్మ జ్ఞానం. ఎందుకంటే బ్రహ్మం నాలోనే ఉన్నాడు, నేను బ్రహ్మంలోనే ఉన్నాను అన్న జ్ఞానం కలిగింది కదా. ఇప్పుడు నేను బ్రహ్మవేత్తనయ్యాను కదా. కాబట్టి నాకు వచ్చిన జ్ఞానము మామూలు జ్ఞానం కాదు, నేను చేస్తున్నది మామూలు జ్ఞాన సాధన కాదు, నాది మామూలు జ్ఞాన యోగం కాదు. ఇప్పుడు నేను చేస్తుంది బ్రహ్మ జ్ఞాన యోగం. కాబట్టి అటువంటి బ్రహ్మ యోగంలో ఉన్నాను. అటువంటి యుక్తంతో కూడి ఉన్న ఆత్మ ఎవరికైతే ఉంటుందో సహా వాడికి సుఖము అక్షయంగా వస్తుంది. అక్షయమైన, నాశము లేని అక్షయమైన సుఖము అశ్నుతే వాడు అనుభవిస్తాడు, వాడికి లభిస్తుంది చాలా ఈజీగా. ఎక్కడికో బయటికి వెళ్ళి వాడు తీర్థయాత్రలు చేసి ఏవో యజ్ఞాలు యాగాలు చేసి ఏవో వాడు సాధించి వాడు ఏవో సుఖాలు సంపాదించవలసిన అవసరం లేదు. వాడు ఎక్కడ కూర్చున్నవాడు అక్కడే కూర్చుంటే వాడిలోనే ఉన్న పరబ్రహ్మాన్ని వాడే తెలుసుకుంటాడు. వాడే బ్రహ్మంలో ఉన్నాడు స్థిరంగా అన్న విషయం తెలుసుకుంటాడు. అటువంటి బ్రహ్మవేత్త అటువంటి బ్రహ్మయోగంలో ఉండడం వల్ల వాడికి అక్షయమైన సుఖము లభిస్తుంది అని ఆయన చెప్తున్నారు. బాహ్య స్పర్శేషు అసక్తాత్మ విందతి ఆత్మని యత్ సుఖం సహ బ్రహ్మయోగయుక్తాత్మ సుఖం అక్షయం అశ్నుతే అని చెప్పారు. తర్వాత ఏ హి సంస్పర్శజాః భోగాః దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః అని చెప్పారు. ఏ హి ఏవైతే సంస్పర్శజాః ఈ స్పర్శ సుఖము, ఏదో తినడం వల్ల నాలుకకు ఒక సుఖము, రుచి అనే సుఖము, ఏదో చూడడం వల్ల ఒక చూశానన్న సుఖం, ఇటువంటి ఏవో జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల వల్ల కలిగే సుఖాలు ఏవో ఉంటాయి కదా. అటువంటి ఇంద్రియాల వల్ల జన్మించిన భోగాః భోగాలన్నీ దుఃఖయోనయ ఏవ అని చెప్పారు. దుఃఖాన్ని కలిగించేవే అని చెప్పారు. తే భోగాః మొత్తము తే అవన్నీ దుఃఖయోనులే. దుఃఖయోనులు అంటే యోని అంటే అందులో నుంచి బయటకు వస్తాయి. దుఃఖం అనే యోనిలో నుంచి ఈ భోగాలన్నీ బయటకు వస్తాయి అని ఆయన చెప్తున్నారు. చెప్పి ఇటువంటి దుఃఖయోనిలో నుంచి బయటకు వచ్చిన భోగాలన్నీ ఆద్యంతవంతః ఆది అంతము కలిగి ఉంటాయి. ఈ భోగాలన్నీ దానికి ఒక స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఉంటుంది. ఈ సుఖము ఈ భోగాన్ని నేను అనుభవించాను అనడానికి ఇక్కడి నుంచి భోగం అనుభవించడం స్టార్ట్, ఇది ఎండింగ్ అని అట్లా ఆది అంతము ఉంటాయి. కౌంతేయ తేషు వాటిలో బుధః చదువుకున్న వాళ్ళు, బుధులు బుద్ధి కలిగిన వాళ్ళు, జ్ఞానులు న రమతే రమించరు. దుఃఖయోనిలో నుంచి వచ్చిన ఈ ఇంద్రియాల వల్ల జన్మించిన తే భోగాలన్నీ ఆద్యంతవంతాలు, వాటిని పెట్టుకొని జ్ఞానులు తెలివిగలిగిన వాళ్ళు వాటిలో రమించరు అని ఆయన చెప్తున్నారు. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః అని చెప్పారు. ఇప్పుడు ఎందుకు ఆయన అన్ని చెప్తున్నారో ఒకసారి చూద్దాము. ఈ భోగాలు ఏవైనా సరే దుఃఖంలో నుంచే వచ్చాయని చెప్తున్నారు. భోగాలన్నీ దుఃఖంలో నుంచి రావాల్సిన అవసరం ఏమిటి? కొన్ని భోగాలు సుఖంగానే ఉంటాయి కదా అనిపిస్తుంది.
కానీ ఆయన ఒక్కటి చెప్పారు, ఒకటే శాంపుల్ కి వాటికి ఉన్న లక్షణాల్లో శాంపుల్ కి ఒకటి చెప్పారు. మనము మిగిలినవన్నీ చూసుకుందాం. ఆయన ఏం చెప్పారంటే దానికి ఒక స్టార్ట్ పాయింట్, ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. ఇప్పటి నుంచి ఈ సుఖం స్టార్ట్, ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి ఈ సుఖం ఎండిపోయింది, ఆ టైప్ లో ఉంటుంది ఆ భోగం. ఏదైనా సరే, ఉద్యోగం అయినా సరే, ఇల్లైనా వాకిలైనా, ఏదైనా స్టార్ట్ పాయింట్ ఉంటుంది, దానికి ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది, ఏదో ఒకటి. పైగా ఈ భోగం ఏదైనా సరే ఆ సమయానికి చాలా సుఖం కలిగించింది అని అనిపిస్తుంది, కానీ అది కొంతసేపటికి అంత సుఖాన్ని ఇవ్వకపోవచ్చు. అది మన మనసు మారిపోవచ్చు. ఇవాళ ఏదో స్వీట్ అంటే చాలా ఇష్టము, వచ్చే ఇయర్ కి వచ్చే నెలకి 10 ఏళ్ల తర్వాత అది మారిపోవచ్చు. అది అంతే సుఖాన్ని మనకేమి ఇవ్వదు. ఇంకొకటి మూడోది ఏంటంటే, నాకు నచ్చింది ఒక విషయము, నేను అది భోగ వస్తువు అనుకుంటున్నాను అన్నది పక్కన వాడికి అది భోగ వస్తువు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాబట్టి అది గ్యారంటీగా ఒక వస్తువు సుఖాన్ని ఇస్తుందంటే అందరికీ అంతే రకంగా సుఖాన్ని ఇవ్వాలి. అది ఆ వస్తువు నాకు ఒక రకంగా ఒక సమయంలో నాకు ఇష్టం ఉన్నప్పుడు, మూడు ఉన్నప్పుడు కొంత సుఖాన్ని ఇచ్చింది. అదే వస్తువు పక్కవాడికి అంత సుఖాన్ని ఇవ్వదు, వాడికి ఆ సమయంలో ఇంట్రెస్ట్ లేదు, వాడికి అసలు అది ఇష్టమే ఉండదు అనుకున్నప్పుడు ఆ వస్తువు సుఖాన్ని ఇస్తుందని ఎట్లా చెప్తాము? వస్తువు సుఖాన్ని ఇవ్వదు అని అర్థమైతే మరి అదేమి ఇస్తుంది అంటే దుఃఖమే ఇస్తుంది. పైగా ఇంకొకటి ఏంటి అంటే, ఒక్కొక్కసారి ఒక సుఖము అనుభవించామంటే కొంచెం ఎక్కువ అనుభవిస్తే ఇంకా సుఖం సుఖంలాగా అనిపించదు, అది మళ్ళీ దుఃఖం వస్తుంది, ఇంకా జాలే అనిపిస్తుంది. ఏదో 2-3 గారెలు తింటే బాగుంటుంది, 4-5 తింటే బాగుంటుంది, 10-20 తింటే ఒక కప్పు వస్తుంది, ఇంకా అప్పుడు దుఃఖం వస్తుంది, అది ఇంకా సుఖం రాదు. కాబట్టి ఎక్కువ అయితే కూడా నచ్చదు. లేదా పరిస్థితి మారిందనుకోండి, ఒకవేళ ఏదో ఇవాళ ఈ గారెలు తింటే నాకు చాలా సంతోషంగా ఉంది, మధ్యాహ్నానికి కడుపులో తిప్పి వాంతులైన జ్వరం వచ్చింది, అప్పుడు మళ్ళీ గారె పెడతా అంటే తినబుద్ధి అవ్వదు, అది ఇంకా దుఃఖం ఇస్తుంది. అది మళ్ళీ పరిస్థితి మారినా కూడా మళ్ళీ మనకు అది నచ్చదు. లేదా ఏదో చలికాలంలో వేసుకున్న బట్టలు ఎండాకాలంలో వేసుకుంటానంటే మళ్ళీ అది దుఃఖం వస్తుంది, వేసుకోలేము. పరిస్థితి మారినప్పుడు కూడా మళ్ళీ సుఖం మారుతుంది. కాబట్టి వస్తువు వల్ల సుఖము వచ్చే అవకాశం లేదు. లేదా కొన్నేమో పోనీ ఇవాళ సుఖం వచ్చింది ఆ వస్తువు వల్ల అంటే అయిపోయిందా అంటే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది, ఆ సుఖం కంటిన్యూస్ గా ఉండదు. ఒక సుఖం వచ్చిందంటే అది పోనీ కంటిన్యూస్ గా ఉంది అంటే ఆ వస్తువు వల్ల సుఖం వచ్చింది అనుకోవచ్చు. ఆ సుఖాన్ని అన్నిసార్లు అనుభవిస్తూనే ఉండాలి, ఇంకా ఆ సుఖాన్ని కంటిన్యూ చేయాలంటే. మళ్ళీ ఎక్కువ అనుభవిస్తే మళ్ళీ అది దుఃఖంలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ కాలం మారినా, నా పరిస్థితి మారినా, నేను మారినా, నా మనసు మారినా మళ్ళీ అది సుఖాన్ని ఇవ్వదు. కాబట్టి వస్తువు వల్ల సుఖం వస్తుందని చెప్పడానికి కూడా లేదు. పైగా ఏదైనా సరే ఒక వస్తువు మనకి సుఖాన్ని ఇస్తుందంటే అది నేనున్నంత కాలం అది ఉంటుందని చెప్పడానికి లేదు. అది మధ్యలో ఆ వస్తువు పోతే మళ్ళీ అప్పుడు మళ్ళీ నాకు దుఃఖమే. కాబట్టి వస్తువు వల్ల సుఖం వస్తుందని చెప్పలేను. ఏది ఒకవేళ వచ్చే సుఖమైన టెంపరీ అన్ని రకాలుగా. తర్వాత ఆ వస్తువు కూడా మార్పులకు లోనవుతుంది. ప్రకృతిలో ఉన్న ప్రతిదీ మార్పుకు లోనయ్యే వస్తువే. కాబట్టి ఆ వస్తువు కూడా మారుతుంది. ఇవాళ నాకు సుఖం ఇచ్చిందంటే రేపు అది మళ్ళీ నేను మారకపోయినా ఆ వస్తువు మారితే మళ్ళీ అది నాకు సుఖం ఇచ్చే అవకాశం ఉండదు. తర్వాత నేను ఎంత అనుకుంటున్నానో అంత సుఖాన్ని అది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కొంచెం తక్కువ సుఖం ఇవ్వచ్చు. ఇట్లా 1-2 కాదు 10 రకాలుగా ఉన్నది. ఎన్ని రకాలుగా చూసినా సుఖం అన్నది ఆ వస్తువు నుంచి వస్తుందని చెప్పడానికి లేదు. ఆ వస్తువు నిజంగా సుఖం ఇస్తుంది అంటే అన్ని సమయాల్లో ఇవ్వాలి, అంతే ఇవ్వాలి, వెగటు కొట్టకుండా ఉండాలి, మన మనసు మారకుండా ఉండాలి, ఎక్కువైందంటే విసుగుముట్టకుండా ఉండాలి, అది మార్పు చెందకుండా ఉండాలి, నేను మారకుండా అది నన్ను చూసుకోవాలి. ఇన్ని రకాలుగా మార్పు లేకుండా ఎప్పుడూ ఒకేలాగా ఉండే సుఖం ఒకటే ఉన్నది. నా ఆత్మ అన్నది నేను తెలుసుకుంటే, లేదా భగవంతుడి గురించి ఏదో రాముడి గురించి వినుకుంటూ కూర్చుంటే ఎంత కాలమైనా వినొచ్చు. ఏదో కృష్ణుడి గురించి మాట్లాడుకుంటూ ఆయన చేస్తున్న అల్లర్లు, ఆయన చేస్తున్న లీలలు అంటే ఎంతసేపైనా వినొచ్చు. అవి కాకుండా వేరే ఏ వస్తువులైనా సరే, ఏ మనుషులైనా, ఏ విషయాలైనా, ఏ ఇంద్రియాల వల్ల లోపలికి వెళ్లే, ఇంద్రియాల వల్ల గ్రాహ్యమైన ఏవైనా సరే అవి కంటిన్యూస్ గా అంతమనేది లేకుండా ఒకే రకంగా విసుగు పుట్టని మార్పుకు లోని కాని సుఖాలని ఇవ్వగలిగేవి ఏవైనా ఉంటే చూసుకోవచ్చు. కానీ ఒక్క వస్తువు ఉండదు అటువంటిది. కాబట్టి ఎందుకు అటువంటి వాటి గురించి నువ్వు తాపత్రయపడతావు? అవన్నీ దుఃఖయోనులు అవన్నీ అని చెప్తున్నారు ఆయన. ఇంత చెప్పలేదు ఆయన, ఒకటి చెప్పారు ఆద్యంతవంతః అని. ఒక్కొక్కసారి ఆయన ఏం చెప్తారంటే
మొత్తమే స్పూన్ ఫీడింగ్ చేయరు, ఒక్కొక్కసారి స్పూన్ ఫీడింగ్ చేస్తారు, ఒక్కొక్కసారి ఒకటి చెప్తారు శాంపుల్ గా. ఇందాక ఇక్కడ చెప్పారు కదా, ఏదో ఒక బ్రాహ్మడు ఒక స్వపాకుడు అని ఇద్దరు మనుషుల గురించి, ఏదో గవి హస్తి శుని అని 3 జంతువుల గురించి చెప్పారు. అంటే అంతవరకే కాదు కదా, ఇంకా చాలా అన్నిటి గురించి మనము సమదృష్టితోటి ఉండాలని అర్థం. ఒక ఈ 5 వదిలిపెట్టి మిగిలిన వాటితోటి మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని కాదు కదా. అట్లానే ఇక్కడ కూడా అవి దుఃఖయోనులు అని చెప్పి ఆయన ఒకటి చెప్పారు ఎందుకు అని, మిగిలినవన్నీ నువ్వు హోంవర్క్ చేసుకో అని అర్థం. ఎన్ని రకాలుగా నువ్వు కూర్చొని ఆలోచించుకో, నీకే తెలుస్తుంది. ఒకటి, ఒక వస్తువు వల్ల సుఖం నిజంగా వస్తుందా, కంటిన్యూస్ గా వస్తుందా, అన్ఎండింగ్ గా వస్తుందా, మార్పు లేకుండా వస్తుందా, అట్లాంటివన్నీ ఉన్నాయా, అట్లాంటివి ఉంటే ఏమి ఉన్నాయో చూసుకో అని ఆయన ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. ఒక్కటే ఒకటి ఉన్నది, నీ ఆత్మను నువ్వు తెలుసుకో, అదొక్కటే అటువంటి బ్రహ్మానందాన్ని. ఆ బ్రహ్మానందం కూడా ఎట్లా అంటే కొన్ని కోట్ల బ్రహ్మానందాలని రాసి పోస్తే కూడా నీ ఆత్మానందం ముందు అది లవిభూతమే అని ఆల్రెడీ చెప్పాడు ఆయన లలితా సహస్రంలో. కాబట్టి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా బయట నుంచి వచ్చే బాహ్య స్పర్శ ఉన్న ఏ రకాలైన సుఖాలైనా కూడా, అభోగాలైనా కూడా అవన్నీ దుఃఖయోనుల నుంచే వచ్చాయి. అవన్నీ నిజమైనవి కావు, అవి నీకు దుఃఖాన్ని కలిగిస్తాయి, వాటికి అంతం ఉంటుంది, అవి నిన్ను ఏడిపిస్తాయి. అటువంటి వాటి దగ్గరికి నువ్వు వెళ్ళకు. అటువంటి బయట నుంచి వచ్చే సుఖాల వెంటబడి నువ్వు వెంపర్లాడకు. నీలో ఉన్న సుఖాన్ని నువ్వు చూసుకో. నీలో అక్షయమైన సుఖం ఉన్నది, అక్షయంగా, అది తరుగుదలన్నది లేకుండా, మార్పు అన్నది లేకుండా, నీకు విసుగు రాకుండా నిన్ను ముద్దు ముద్దుగా చూసుకునే సుఖము నీలోనే అక్షయంగా ఉన్నది. దాని సంగతి చూడు, బయట నుంచి వచ్చే భోగాలకి అంతం ఉంటుంది అని ఆయన ఇక్కడ అక్షయమైన సుఖమేమి, అంతంతో కూడిన ఉన్న భోగమేమి, అది ఎందుకు దుఃఖహేతువు అని 2 శ్లోకాల్లో ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. యహ హి సంస్పర్శజాః భోగాః దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నత్తేషు రమతే బుధః అని చెప్పారు. పైగా ఇంకా కొంచెం కూర్చొని ఆలోచించుకుంటే ఇంక ఎంత ఆలోచిస్తే అంత వస్తుంది ఇందులో నుంచి. ఇంకా చూడండి, ఒకవేళ ఏదైనా కోరిక ఉందనుకోండి, ఏదో దుఃఖయోనో సుఖయోనో ఏదో ఒక యోని, ఏదో నా మనసులో నుంచి ఒక కోరిక పుట్టింది, అది తీరేదాకా నాకు టెన్షన్ ఉంటుంది. తీరాలన్న తొందర, ఆతృత, అవుతుందో కాదో అన్న భయము, ఎవరి వల్ల అయినా అది ఆగిపోతుందేమో అని వాడి మీద కోపం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ దుఃఖాలే ముందు వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. ఏదో ఒక కోరిక ఉంది, ఏదో ఒక కోరిక పుట్టింది, అది భోగంగా నేను అనుభవించాలి, అనుభవించేది భోగం కదా. నా అనుభవంలోకి వచ్చే కన్నా ముందు దానికి చాలా స్టేజెస్ ఉంటాయి కదా, టైం పడుతుంది. ఏదైనా సరే, కొంత అయినా సరే, ఏదో వంట చేసుకున్నాను నేను తినాలి అన్న దానికి మధ్యలో కొంత గ్యాప్ ఉంటుంది కదా ఏదైనా సరే. ఈ గ్యాప్ లోపల ఆ దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖము ఐదర్ ఇటువైపు అవుతుందో కాదో అన్న భయం చేత కలిగే దుఃఖము, వేరే వాడు అవ్వకుండా ఆపుతాడేమో అన్న కోపం వల్ల దుఃఖం, ఇట్లాంటివన్నీ పక్కన పెట్టినా వంట నేను చేసుకుంటున్నాయి కదా, తినడానికి ఒక కష్టం అయితే పడాలి కదా, ఒక కష్టము ఉంటుంది. తర్వాత దానివల్ల ఏదో అవుతుందో కాదో అన్న భయమో లేదో బాధో, వీటి వల్ల ఇంకా లేట్ అవుతుంది అన్న టెన్షన్ వల్ల, వాటి వల్ల అయినా దుఃఖం ఉంటుంది కదా గ్యారంటీ. పోని ఏదో విధంగా అది భోగంలోకి వచ్చింది, నా అనుభవంలోకి వచ్చింది, నేను భోగించాను. ఆ తర్వాత దానికి ఒక ఎండింగ్ అయితే ఉంటుంది కదా. నేను తిన్నానంటే కంటిన్యూస్ గా ఆపడం అనేది లేకుండా తినలేను కదా, దానికి ఎండింగ్ ఒకటి ఉంటుంది. ఆ టైంలో ఆ తర్వాత ఏమవుతుంది, ఆ భోగము, ఆ సుఖము. కాబట్టి అది కంప్లీట్ గా కంటిన్యూస్ గా అక్షయమైన సుఖాన్ని ఇస్తుందా? ఇవ్వదు కదా. పోనీ అది ఇంకో రకంగా చూసుకుందాం. అది తీరిన కోరిక, ఏదో భోగంలోకి వచ్చి అనుభవంలోకి వచ్చింది, భోగించావు. పోనీ ఆ కోరిక తీరలేదు, ఇంకా అది కంప్లీట్ పర్మనెంట్ దుఃఖమే కదా. ఇంక ఏడుస్తూనే ఉంటావు. ఇంకెందుకు దాని గురించి నువ్వు దాని వెంబడిపడి ఎందుకు పోతున్నావు? ఒకవేళ నీకు అది వచ్చినా కూడా అది ఎంతకాలం ఉంటుందా సుఖం? దేని గురించి నువ్వు దాని వెంట పడుతూ ఉన్నావు? పోనీ ఈ 3 చూసుకున్నావు కదా, కోరిక తీరలేదు, దుఃఖం. కోరిక తీరడానికి మధ్యలో గ్యాప్ ఉంది, దుఃఖం. తీరిపోయింది, తర్వాత ఏమి, మళ్ళీ దుఃఖం. ఈ కోరిక పుట్టింది, దాన్ని తీర్చుకోవాలి, ఈ మధ్యలో సమయంలో దానికోసం ఏదో ప్రయత్నం అయితే చెయ్యాలి కదా, ఊరికైతే రాదు కదా. ఆ ప్రయత్నానికి నీకు కష్టమో, కొంత నష్టమో, కొంత దుఃఖమో, కొంత ఏదైనా నువ్వు
ఏదో ఒకటి కాంప్రమైజ్ అవ్వకపోతే నీకు అదైతే రాదు కదా. ఏమి నువ్వు అసలు పెట్టుబడి లేకుండా నువ్వు ఊరికనే కూర్చుంటే, నువ్వు ఏది ఇన్వెస్టింగ్ చేయకుండా, నువ్వు ఒక పని చేయకుండా, ప్రయత్నం చేయకుండా, డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా, నీ టైం ఇన్వెస్ట్ చేయకుండా, నీ ఫీలింగ్స్, నీ ఎమోషన్స్, నీ సెంటిమెంట్స్ ఇన్వెస్టింగ్ చేయకుండా ఏ వస్తువు నీ అనుభవంలోకి అయితే రాదు కదా. కానీ అట్లా వచ్చేది బయట బాహ్య స్పర్శ ఉన్నవి ఏవైనా ఆ విధంగా ఎంతో కొంత నువ్వు పెట్టుబడి పెట్టాలి. నీ సమయమో, నీ మనసో, నీ ఆలోచనలో, నీ ఇష్టాలో, నీ ఫీలింగ్స్ ఏవో ఒకటి నువ్వు ఇన్వెస్ట్ చేయాలి. బాహ్యంగా బయట నుంచి నీ లోపలికి సుఖం రావాలంటే దానికి అంతము అవన్నీ ఎట్లా ఉంటాయి పక్కన పెట్టినా కూడా. కానీ ఏమీ నువ్వు ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. ఊరికనే కూర్చుంటే అక్షయమైన సుఖం ఎక్కడుంది? నీలోనే ఉన్నది. అదెందుకు చూసుకోవట్లేదు? నేను ఊరికి అంత నిధిని నీలోనే పెట్టాను. ఎటో దిక్కులు చూసుకుంటూ బయట చూస్తావు, బయట సుఖాల కోసం తిరుగుతుంటావు. లోపలే ఉన్న సుఖాన్ని ఎందుకు చూడట్లేదు అని ఆయన అడుగుతున్నారు. తర్వాత పోనీ ఏదో కోరిక ఉన్నది, ఆ కోరిక ఏదో అనుభవించాము, వెంటనే ఇంతకన్నా ఎక్కువ రాకపాయ అని, లేకపోతే నాకన్నా ఎక్కువ పక్కన వాడికి వచ్చింది, లేకపోతే ఇప్పటికి బాగానే ఉన్నది, పైగా ఇంకేమవుతుంది, ఈ భోగాలు అక్కడికి అయిపోలేదు. మళ్ళీ ఏదో ఒక కోరిక కలిగింది, దాన్ని ఏదో కష్టపడో, ఏదో కొంచెం డబ్బులో, మనసో, పనో, ఆలోచనలో, ఏదో ఫీలింగ్స్, ఏదో కాంప్రమైజ్లు, అయ్యో ఏదో ఒకటి చేసి సాధించుకున్నావు, అనుభవించో, అయిపోయింది, అక్కడికి అయిపోతుంది అది. అది మళ్ళీ నువ్వు తెచ్చుకొని అదే అనుభవించడానికి ప్రయత్నం చేస్తే అది అబ్సెషన్ అవుతుంది, అడిక్షన్ కూడా అవుతుంది. మళ్ళీ అది దుఃఖానికే కారణం అవుతుంది. ఏదో కొంత కాఫీ తాగావు, అదేమవుతుంది, ముందుకెళ్ళి మళ్ళీ చేయడం వల్ల. ఏదో ఒక వంట చేసుకొని తిన్నావు, అది అదే తినడం వల్ల ఏమైంది? నీ శరీరానికి, ఆరోగ్యానికి నష్టం కదా. మళ్ళీ పైగా బయట నుంచి వచ్చేది ఏదైనా ఆరోగ్యానికి నష్టం కలిగించేదే ఉంటుంది. ఏదో ఒకటి నువ్వు చూసావు టీవీ, అది అప్పటికి చాలా, ఒక సినిమా చూసావు, చాలా సంతోషం అనిపించింది, 20 సార్లు 30 సార్లు 100 సార్లు చూసావు. అన్నిసార్లు చూస్తే కానీ అది సుఖం కంటిన్యూ కాదు, కాబట్టి ఏడిసావు, నువ్వు చూస్తూనే ఉన్నావు. ఏం జరిగింది? కళ్ళు పాడైపోలేదా ఇక్కడ? ఏదైనా సరే బయట నుంచి బాహ్య స్పర్శ ఉన్నది ఏదైనా సరే నువ్వు ఒకటి భోగంలోకి తెచ్చుకోవాలి, నీ అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే దానివల్ల అది కంటిన్యూస్ గా ఉండదు. కాబట్టి నువ్వు కంటిన్యూస్ గా ఆ పని చేస్తూనే ఉండాలి. దానివల్ల ఏమవుతుంది, ఐదర్ ఇట్ సైడ్ అడిక్షనో, డిప్రెషనో, లేకపోతే ఏదో అబ్సెషన్ అన్నా అవుతుంది, లేకపోతే అది గ్యారంటీగా ఏదో విధంగా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఎందుకు ఇప్పుడు నీకు అది అవసరమా? అటువంటివన్నీ బయటవి ఎందుకు ఎన్నాళ్ళు అనుభవిస్తావు? కొంత అనుభవించి, నేను తయారు చేసింది నీకోసమే, నీకు అనుభవించడానికి వీలుగా శరీరాన్ని ఇచ్చింది నీకోసమే, నువ్వు భోగించడానికి మొత్తం ప్రపంచం నిండా ఉన్న వస్తువు నీకోసమే. కానీ ఎంతవరకు? అక్షయమైన సుఖం ఒకటి ఉన్నది, దాని గురించి ఆలోచించాలి కదా ఎప్పుడో ఒకప్పుడు అని ఆయన అంటూ ఉన్నారు. సరే, అయితే మూడో శ్లోకం, ఈ 3 శ్లోకాలు 21, 22, 23 ఈ 3 శ్లోకాలు ఆయన జీవించి ఉండగానే సుఖాన్ని ఎట్లా అనుభవించవచ్చు అని జీవన్ముక్తుల కోసం చూపిస్తున్నారు. తర్వాత 24, 25, 26 ఆ 3 శ్లోకాలేమో ఏదో శరీరం పడిపోయిన తర్వాత ఎటువంటి సుఖం ఉంటుంది అని ఆయన విదేహ ముక్తి గురించి చెప్తున్నారు. ఇంకా ఇక్కడ 3వ శ్లోకం కూడా, ఇక్కడ 23వ శ్లోకం కూడా ఆయన మళ్ళీ జీవన్ముక్తుల గురించి, శరీరంలో ఉండే ఎంత సుఖంగా ఉండొచ్చు, ఎంతటి అక్షయమైన సుఖము మొత్తము ఘని, మొత్తమే నీ శరీరంలో నేను కూరి పెట్టాను, చూసుకో అని చెప్తున్నారు. ఈ శ్లోకం కూడా చూసుకుందాము. శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సహ యుక్తః సహ సుఖీ నరః. శక్నోతి ఇహ ఏవ యః సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధ ఉద్భవం వేగం సహ యుక్తః సహ సుఖీ నరః అని చెప్తున్నారు. యః ఎవరైతే శరీర విమోక్షణాత్ ప్రాక్, శరీరాన్ని వదిలిపెట్టే కన్నా ప్రాక్ ముందే,
శక్నోతి ఇహ ఏవ, ఇహ అంటే ఈ భూమి మీదే, ఈ లోకంలో ఉండగానే, యహ ఎవరికైతే సోఢుం తట్టుకోగలిగే శక్తి ఉంటుందో, ఏమి తట్టుకోవాలి వాడు అంటే, బతికుండగానే వాడు ఏమి తట్టుకోవాలి అంటే, కామ క్రోధ ఉద్భవం, కోరికలతో కోపాలతో వాటి నుంచి సంభవించే, అక్కడి నుంచి పుట్టే విషయాలుంటాయి. అవి చాలా వేగంగా వస్తాయి. కోపం వచ్చినా, కోరిక పుట్టినా చాలా ఫాస్ట్ గా, ఉధృతంగా, వేగంగా వచ్చి మీద పడిపోతుంది. నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెంగా అదేమి రాదు. కోపం వచ్చినా వెంటనే వస్తుంది. ఒక కోరిక కలిగినా చాలా తొందరగానే పుడుతుంది. ఉద్భవంగా, ఉధృతంగా అది ఉద్భవిస్తుంది. వేగంగా వచ్చి మనల్ని అల్లకల్లోలం చేస్తుంది, మనసుని. అటువంటి సమయంలో యహ ఎవడైతే దాన్ని సోఢం తట్టుకునే శక్తితో ఉంటాడో, సహ వాడు యుక్తుడు, వాడు గురించి చెప్పుకోవాలి. వాడు యోగయుక్తుడు, వాడు ఒక సాధకుడు, చేయగలిగిన వాడు. అటు ఆ విధంగా ఎవరైనా యుక్తితో, ఒక ఉపాయంతో, ఏదో ఒక విధంగా ఈ కోపము కోరికలో వచ్చి మీద పడిపోతే వేగంగా వాటిని తట్టుకునే శక్తి వాడికి ఉంటే వాడు వాడు సుఖంగా ఉంటాడు, అటువంటి నరుడు అని చెప్తున్నారు ఆయన. ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత నాకే చాలా మంది చెప్పారు, ప్రశాంతత ఎక్కడొస్తుందమ్మా, లేదా ప్రశాంతత ఎక్కడొస్తుందక్క, చచ్చిపోతే గాని శాంతి ఉండదు అని నాతోటే చెప్పారు. ఒక్క నిమిషం 10 నిమిషాలు కూర్చొని భగవద్గీత చదివితే చాలా తెలుస్తుంది ఈజీగా, ఎందుకు ఆయన ఇంత క్లియర్ గా చెప్తున్నారో. చచ్చిపోతే వచ్చేది సుఖమేమి, బతికుండగానే సుఖం ఉన్నది, చూసుకో నువ్వు అని చెప్తున్నారు ఆయన. ఈ 3 శ్లోకాలు 21, 22, 23లో ఆ నరహ మనుషులు ప్రాక్ శరీర విమోక్షణ, బతికుండగానే వాడు సుఖంగా ఉండొచ్చు. వాడు చేయవలసిన పని ఏమి అంటే, వేగంగా ఉధృతితోటి వచ్చి మీద పడిపోతున్న కామాలు క్రోధాలు, వాటిని సోఢం తట్టుకునే శక్తి వాడికి ఉంటే, వాడు ఏదో యుక్తితోటి, ఏదో ఉపాయంతో, ఏదో యోగ సాధనతోటి, ఏదో విధంగా వాడు ప్రయత్నం చేసుకుంటే వాడు బతికుండగానే పరమ సుఖంగా, శాంతిగా, సంతోషంగా ఉండొచ్చు అని ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు. శక్నోతి ఇహ ఏవ యహ సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధ ఉద్భవం వేగం సహ యుక్తః సహ సుఖీ నరః. సరే, ఇంతవరకు ఆయన చెప్పారు. ఇక్కడి నుంచి మన ప్రయత్నం, మన ఆలోచన మనం చేసుకోవాలి కదా. ఉంది 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 అని చెప్తాడు ఆయన. బ్రహ్మం నీలోనే ఉన్నది, నువ్వు బ్రహ్మంలోనే ఉన్నావు. అక్షయమైన సుఖం నీలోనే ఉన్నది, నువ్వు దాన్ని చాలా ఈజీగా రమించొచ్చు, దాన్ని నువ్వు అనుభవించొచ్చు. శరీరంలో ఉండగానే శరీర విమోక్షణాత్ ప్రాక్, నువ్వు ఈ జీవితంలోనే ఈ శరీర యాత్ర సాగిస్తూనే అంత సుఖంగా ఉండొచ్చు అని ఆయన చెప్తూ ఉన్నారు. అది ఉన్నది అని ఆయన చెప్తున్నారు, మనం అనుమానించట్లేదు. కానీ మనకి ఏదన్నా ఒక గుర్తు ఉండాలి కదా, మరి మనకు కూడా నమ్మకం కలగడానికి. అందుకని మన వాళ్ళు, పెద్దవాళ్ళు మనకి ఏం చెప్తారంటే, నిద్ర చూసుకో, నిద్రలో కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ సుఖాన్ని, ఆయన చెప్తున్న ఈ అక్షయమైన సుఖాన్ని ఎట్లా అనుభవించొచ్చో, దాన్ని ఉన్నది అని ఎట్లా గుర్తించొచ్చో చూసుకో అని ఆయన చెప్తున్నారు. మన పెద్దలు మన కోసం రాసి పెట్టి ఇచ్చారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ మిగిలినవన్నీ, ఏదో తిన్నాను సంతోషంగా ఉన్నది, సినిమా చూశాను సంతోషంగా ఉన్నది, ఎవరో నాకు ఫోన్ చేశారు నువ్వు ఎంత గొప్పదానివి అన్నారు, నాకు చాలా సంతోషంగా ఉన్నది, నాకు కూతురు వచ్చి పక్కన కూర్చున్నది, చాలా సుఖంగా ఉన్నది, ఏదో ఇటువంటివన్నీ సుఖాలు ఉంటాయి, రకరకాల సుఖాలు. కానీ ఇవన్నీ బయట నుంచి వచ్చే సుఖాలు. నా లోపల నుంచే నాకు వచ్చే సుఖము నా నిద్ర. ఈ నిద్రకి బయట నుంచి ఒకటి ఏమీ సంబంధం లేదు. నేను నిద్ర వచ్చిన సమయంలో పట్టు పరుపు మీద పండుకున్నానని లేదు, బండ మీద పండుకున్నానని లేదు. నిద్ర వచ్చిందంటే సంతోషంగా ఎక్కడో దగ్గర నిద్రపోతా. నేను బండ మీద పడుకున్నా కాబట్టి కొంచెం తక్కువ సుఖంగా ఉండే, తక్కువ సంతోషం అనిపించింది. నేను పట్టుపరుపు మీద పడుకుంటే ఎక్కువ సంతోషంగా అనిపించిందని ఏమి ఉండదు. అది మెలకు వచ్చిన తర్వాత మళ్ళీ నా ఫీలింగ్ అయిండొచ్చు. కానీ నిద్రపోయిన సమయంలో మాత్రం నేను ఎక్కడున్నానన్న దాంతో సంబంధం లేకుండా ఒకే రకం సుఖం లోపల నుంచే వస్తుంది, మళ్ళీ బయట నుంచి రాదు.
బయట నుంచి వచ్చే అవకాశం కూడా లేదు. ఒకవేళ కావాలంటే స్లీప్ ఇండ్యూసర్స్ లాంటివి ఏవైనా ఇచ్చి నిద్ర కోసం అని చెప్పి స్లీపింగ్ పిల్స్ అవన్నీ బయట నుంచి ఇచ్చినా కూడా లోపల నుంచి ఆ నిద్ర అనే సుఖం పుట్టకపోతే, నిద్ర లోపల నుంచి రాకపోతే, నేను బయట నుంచి ఎంత ప్రయత్నం చేసినా, పాటలు పాడినా, ఎత్తుకొని తిప్పినా నిద్ర వస్తుందని చెప్పలేము. లోపల నుంచే రావాలి. ఆ సుఖం ఎక్కడుంది? లోపల నుంచే. మిగిలిన అన్ని రకాల సుఖాలు బాహ్య స్పర్శతోటి ఉంటాయి. ఒక్క నిద్ర మాత్రమే లోపల నుంచి వస్తుంది. అదే చూసుకో. అది చూసుకుంటే ఎటువంటి అక్షయమైన సుఖము నీలోనే ఉన్నదో నీకు తెలుస్తుంది. అది శాంపుల్. దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకొకటి ఏమంటే, బయట నుంచి ఒకళ్ళు ఉన్నారు, ఒకళ్ళు లేరు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు వెళ్ళారు, ఇది ఉన్నది, అది లేదు, ఇది కావాలి, ఇది ఉన్నది, ఇది పోయింది అని ఇన్ని రకాలు ఉంటాయి. నిద్రలో ఇంకేమీ ఉండదు, నేను ఒక్కదాన్నే ఉంటాను. కాబట్టి బయట ప్రపంచము లేదు, ప్రకృతి లేదు, సమయము లేదు. బయట టైం అవ్వడం గురించి నాకు ధ్యాస లేదు. బయట మనుషులతోటి నాకు సంబంధం లేదు. బయట ఒక వస్తువు ఉన్నది అని నాకు సంబంధం లేదు. బయట ఒకటి వచ్చింది అని లేదు, రాలేదని లేదు, దేనితోటి సంబంధం లేదు. నా లోపల నేను ఒక్కదాన్నే రమిస్తాను, నేను ఒక్కదాన్నే ఉంటాను. నాకు లోపల నుంచే వస్తుంది, అది బయట నుంచి వచ్చే అవకాశం లేదు. ఇంత సుఖంగా నాలో ఉన్న అక్షయమైన సుఖాన్ని అందులో ఎవడైనా సరే, నిద్రపోయిన వాడు, మిగిలిన వాడు ఏదో ఒకడికి తీపి అంటే ఇష్టం ఉండొచ్చు, ఇంకోటికి తీపి అంటే ఇష్టం లేకపోవచ్చు, ఇంకోటికి పువ్వు అంటే ఇష్టం ఉండొచ్చు, ఇంకోటికి అలర్జీ అయి ఉండొచ్చు, ఇన్ని రకాలు ఉండొచ్చు. నిద్ర మాత్రం అందరూ ఒకేలాగా సుఖం అనుభవిస్తారు. కాబట్టి అది అక్షయమైన సుఖము, ఒకటే రకమైన సుఖము, అందరిలో ఉన్న సుఖం ఒకటి ఉన్నది అని శాంపుల్ కి చూసుకోవచ్చు. అది మరి ఎందుకు అది ఉన్న సుఖము అన్ని చోట్లల్లో ఉన్నప్పుడు, అది మరి నేను మెలుకున్నప్పుడు కూడా ఇదే సుఖము నాకు నిద్రలో తెలిసినప్పుడు, నిద్రలో తెలవడం అంటే తెలిసిందని కూడా చెప్పలేము, అప్పుడు మనసుకు నిద్రపోయింది. మరి అట్లాంటప్పుడు ఉన్న సుఖము నేను మెలుకొని ఉన్నప్పుడు కూడా నాకు ఉండాలి కదా. సుఖం అన్నది ఎప్పుడూ ఉండాలి. మరి నేను నిద్రపోయినప్పుడు ఉండడం, నేను కళ్ళు తెరిచినప్పుడు అది మాయమైందంటే అది మరేమి సుఖం? అది అక్షయమైన సుఖం కాదు కదా అని ఆర్గ్యూ చేయాలనిపిస్తుంది. కానీ నేను మేలుకు ఉన్నప్పుడు చాలా విషయాలు, బయట విషయాలు, బాహ్య స్పర్శ ఉన్న విషయాలన్నీ మళ్ళీ నా మనసుని కప్పేస్తాయి. కప్పేయడం వల్ల ఏమవుతుందంటే ఈ బయట విషయాలన్నీ ప్రతిఫలిస్తాయి, అవన్నీ రిఫ్లెక్ట్ చేస్తుంటాయి. ఇది మొత్తం మాయ ఉంటుంది మెలకువ టైంలో. నేను మేలుకొనున్నప్పుడు, శరీరం మేలుకొనున్నప్పుడు ఈ మొత్తం మాయ ఉంటుంది, ఈ అజ్ఞానం ఉంటుంది. ఏదో నాకు దీనివల్ల లాభం, దీనివల్ల నష్టం, ఇది వీడి వల్ల నాకు ఇది రాలేదు, వాడి వల్ల నాకు ఇది వచ్చింది, ఇది నాకు తక్కువ ఉన్నది, వాడికి ఎక్కువ ఉన్నది, ఇటువంటివన్నీ మోహాలు, కామాలు, క్రోధాలు, లోభాలు, మాత్సర్యాలు ఇవన్నీ ఉండడం వల్ల ఈ కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. కన్ఫ్యూజన్, ఈ హడావిడి, మనసులో ఉన్న కల్లోలాలు, ఈ ఆలోచనలు, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఆ క్వైట్ గా వెనక ఉన్న సుఖము బయట పడదు. అది క్వైట్ గా అట్లానే ఉంటుంది చప్పు చేయకుండా. ఈ బయట ఎగిరెగిరి పడుతున్న ఈ మొత్తం హడావిడి అంతా బ్యాండ్ బాజా వల్ల ఆ వెనక ఉన్న తెలియట్లేదు, కానీ అది అక్కడ లోపల ఉన్నది. దాన్ని ఈ బయట ఉన్న ఈ బ్యాండ్ బాజా సౌండ్ పొల్యూషన్ ఆపితే, ఈ ఊగిసలాటలు అవన్నీ ఆపితే, బయట నుంచి ఏదో రావాలి, నన్ను ఏదో సంతోష పెట్టాలి, బయట నుంచి ఎవడో ఫోన్ చేయాలి, నా చుట్టూ నలుగురు ఉండాలి, నేనేదో పార్టీలకు వెళ్ళాలి, వాళ్ళందరూ మా ఇంటికి రావాలి, అందరూ ఆహా నువ్వు లేకపోతే అసలు ఇల్లే గడవదమ్మా అని అంటుండాలి, లేకపోతే నువ్వు లేకపోతే అసలు ఆఫీస్ ప్రాజెక్ట్ అయ్యేదే కాదురా అని వాడు అంటుండాలి. ఇట్లాంటివన్నీ బయట నుంచి రావాలనుకున్నప్పుడు అవన్నీ, అటువంటి భోగాలన్నీ దుఃఖ యోనుల నుంచి వచ్చినవే, ఆద్యంతాలు ఉంటాయి. కానీ నాలో నుంచే వచ్చే సుఖము, నాలోనే ఉన్న సుఖము అంతం లేకుండా ఉంటుంది. అది మెలకువతో ఉన్నప్పుడు మిగిలినవన్నీ బయటి బాహ్య స్పర్శ కలిగిన దుఃఖ యోనిలో నుంచి వచ్చిన భోగాలన్నీ కప్పేసి ఉంచుతాయి, తెలియదు అప్పుడు ఆ సమయంలో. కాబట్టి మనకేంటంటే ఇంకొక రకంగా ఇదే విషయము సుఖం గురించి అర్థం చేసుకోవాలంటే, మనం సుఖము అనగానే ఒక వస్తువు అనుభవించాము, దానివల్ల నాకు ఒక సుఖం కలిగింది అనుకుంటాము. అయితే దీన్ని కూర్చొని జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. యాక్చువల్ గా ఇది ఒక్కటే నోట్ రాసుకొని కూర్చొని ఇందులో ఒకటో రెండో మూడో విషయాలు, చాలా విషయాలు చెప్పుకుంటున్నాం. ఇందులో ఏదైనా సరే ఒకటి పట్టుకొని చాలాసేపు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక వస్తువు వల్ల నాకు ఒక సుఖం వచ్చింది అని అనిపిస్తుంది. అయితే ఆ వస్తువు రాకన్నా ముందు మనకు అది లేదు అన్న విషయం కూడా తెలియనప్పుడు సుఖంగానే ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము. అయితే ఏదో ఆ వస్తువు మధ్యలో వచ్చింది, దాని మీద ఒక కోరిక కలిగింది, దాన్ని ఏదో సంపాదించుకున్నాము, అనుభవించాము, సుఖం కలిగింది. అయితే ఈ సుఖము ఆ వస్తువు ఉన్నది అని తెలవకన్నా ముందు కూడా మనం సుఖంగానే ఉన్నాము, హ్యాపీగా ప్రశాంతంగా
స్థిరంగా ఉన్నాము. అయితే ఆ వస్తువు ఉన్నదని తెలిసిందాక కావాలన్న కోరిక కలిగిన తర్వాత, దాన్ని ఏదో సంపాదించుకున్న తర్వాత, దాన్ని ఏదో అనుభవించిన తర్వాత వచ్చే సుఖము మళ్ళీ ఆ వస్తువు పోయినాక దుఃఖంగా మారింది. కానీ ఈ మొత్తం హడావిడి స్టెప్స్ అన్నిటికన్నా ముందు అసలు ఆ వస్తువు ఉన్నది అని కూడా తెలియనప్పుడు, ఆ వస్తువు నాకు కావాలి అన్న ఊహ లేకుండా ఉన్న సమయంలో కూడా మనం సుఖంగా ఉన్నాము. కాబట్టి ఏ సుఖం కావాలి కన్ఫ్యూజ్ అవుతున్నాం మనం. వస్తువుల వల్ల వస్తుంది సుఖము అనుకొని, ఆ సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఒకవేళ ఏదో ఎవరికైనా ఇష్టమైన ఏదో గప్చుప్స్ తినాలనుకున్నాం బండి దగ్గరికి వెళ్ళి, ఆ బండి దగ్గరికి వెళ్ళాలన్న గప్చుప్స్ తినాలన్న సంతోషం గప్చుప్ వల్ల వచ్చిందని చెప్పలేము. అసలు ఆ మొత్తం యాంటిసిపేషన్ వల్ల వస్తుంది. ఏదో అమ్మ నాకు ఇష్టమైన పప్పు చేసిందో, కూర చేసిందో, ఇవాళ చేస్తున్నాను నేను నీకోసం, లేకపోతే నీకోసం పులిహోర చేస్తున్నాను, రేపు పండగ కదా అమ్మ కారపూస చేస్తుంది అనుకున్నప్పుడు ఆ యాంటిసిపేషన్ వల్ల కూడా సుఖం వస్తుంది. అప్పుడు అది వస్తువు వల్ల వచ్చిందని చెప్పలేం కదా. ఆ వస్తువు ఇచ్చే ఏదో దాన్ని అనుభవించడం వల్ల నాకు ఏదో కలిగే దాని గురించి నాకు అనిపించిన ఆ ఇష్టము యాంటిసిపేషన్ వల్ల కూడా ఉంటుంది, యాక్చువల్ వస్తువు ఉన్నా లేకపోయినా. కాబట్టి వస్తువు వల్ల బయట నుంచి ఒకటి రావడం వల్ల, బాహ్య స్పర్శ ఉన్నది కాబట్టి నాకు దానివల్ల సుఖం కలిగింది, దాన్ని అనుభవించడం వల్ల భోగం కలిగిందని చెప్పుకోవడానికి లేదు. ఈ విషయాలు అర్థం చేసుకొని బయటవి బయట వదిలిపెడితే, లోపలివి ఏమున్నాయో చూసుకుంటే అక్షయమైన సుఖాన్ని చాలా ఈజీగా ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే సంపాదించవచ్చు. దాన్ని అది తగ్గిపోయేది కూడా కాదు అని ఆయన పాపం చెప్తున్నారు. ఈ 3 శరీరంతో ఉన్నప్పుడే, జీవించి ఉన్నప్పుడే అనుభవించగలిగిన సుఖాలు అక్షయంగా, కంటిన్యూస్ గా, మార్పు లేకుండా, విసుగు పుట్టకుండా అనుభవించగలిగిన సుఖం గురించి ఆయన చెప్తున్నారు ఈ 3 శ్లోకాల్లో. తర్వాత 3 శ్లోకాలు ఆయన విదేహముక్తి గురించి, బ్రహ్మ నిర్వాణం గురించి, శరీరం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఏమైతుంది దాని గురించి 3 శ్లోకాలు చెప్తున్నారు. ఇవి చూద్దాం. పైగా ఇది ఇక్కడికి వదిలిపెట్ట బుద్ధి కావట్లేదు. దీని గురించి ఆలోచించి నేను చాలా విషయాలు తయారు చేసుకున్నాను. నేను ఇవి ఒక్కొక్కటి నేను మీకు ఇప్పుడు బుల్లెట్ పాయింట్స్ లాగా చెప్పినవన్నీ ఒక్కొక్కటి కూర్చొని చాలా ఆలోచించుకున్నాను. ఒక్కొక్కటి ఆలోచించుకుని చాలా నోట్స్ రాసుకున్నాను. అందులో ఇంకొకటి కూడా చెప్తాను సుఖాల గురించి. ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఊరికి వినడం వల్ల, శ్రవణం వల్ల కొంత తెలుస్తుంది, మన సొంత ఎక్స్పీరియన్స్ వల్ల చాలా తెలుస్తాయి. కానీ కూర్చొని ఆలోచించుకుంటే, మన జీవితంలో జరిగినవన్నీ చూసుకుంటే మనకి బోలెడు ఐడియాలు వస్తాయి. నిజం ఇవన్నీ సుఖాలా అనిపిస్తుంది. ఇది సుఖం కాదు కదా. నాకు ప్రతిదీ దుఃఖం, దాని ముందు దాని వెనకాల దాంతో పాటు దుఃఖం ఉంటుంది. సుఖము అని అనిపిస్తుంది. కాబట్టి ఇది నిజం సుఖమేనా? ఎందుకు దుఃఖ స్పర్శ ఉన్న సుఖాలని నాకెందుకు అని అనుకున్నప్పుడు ఎన్ని ఎగ్జాంపుల్స్ రాసుకున్నాను నా కోసం, నా జీవితంలో నాకన్నీ. ఇంకొకటి కూడా చూద్దాము. ఇక్కడ మనం అనుకున్నాం కదా, ఏదో ఒక సుఖం ఉన్నది, అది ఏదో సుఖాన్ని నేను అనుభవించాలి అంటే నాకు అసలు అంతకన్నా ముందు అది ఉందని కూడా తెలియదు. నేను ప్రశాంతంగా సుఖంగా ఉన్నా, అయితే అది ఉంది అని తెలిసింది, నాకు ఇప్పుడు కావాలి అనిపించింది. దానికోసం నేను ఏదో తాపత్రయపడ్డాను, ఏదో కోపాలు, ఏదో ప్లానింగ్లు, స్ట్రాటజీలు, ఆలోచనలు, ప్రయత్నాలు, ఏదో కొంచెం ఖర్చు పెట్టుకున్నాను. నా ఆలోచనలను, నా మనసును, నా డబ్బులను, సమయాన్ని ఖర్చు పెట్టుకున్నాను. ఏదో నేను ఒకటి సాధించుకున్నాను, సంతోషించాను, సో అండ్ సో ఫోర్త్. అది అయిపోయింది, ఆ సుఖం అనుభవం అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఏమైంది, దుఃఖానికే వచ్చాను. ఎందుకంటే ఇంతకన్నా ముందు తెలియనప్పుడు, అవసరం లేదనుకున్నప్పుడు, నాకు దాంతో సంబంధం లేదనుకున్నప్పుడు ఉన్న సుఖము, దాన్ని ఒకసారి అనుభవించేసిన తర్వాత పోయిందే అన్న దుఃఖం బయలుదేరిన తర్వాత ఇంకా సుఖం ఉండదు దానికి. ఆ ఉన్న వస్తువుని కలుషితం చేసుకుంటాం మనము. ఉన్న సుఖము తెలుసుకోకుండా అట్లా మనం ముందుకెళ్ళిపోతూ ఉంటాము. ఏవో కష్టాలు ఉన్నాయి అనుకుంటాము, లేని కష్టాలన్నీ ఉన్నాయి అనుకుంటాము. దాని గురించి ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఒక ఇల్లు ఉన్నది, పెళ్లి చేసుకున్నాడు, ఒక భార్య వచ్చింది, ఏదో వాళ్ళకు ఒక కూతురు పుట్టింది. అయితే ఆ ఉన్న ఒక్క రూము, భార్య వచ్చేసరికి సగము, తర్వాత కూతురు వాళ్ళందరూ వచ్చేసరికి చిన్నగా అయిపోయింది. ఆయనకేమో డబ్బులు అంత లేవు, అంత రాబడి లేదు, పెద్ద ఇల్లు తీసుకోవడానికి వాటికి అవకాశం లేదు. ఆ చిన్న రూమ్ ఉంది, ఇంకంత దాన్ని ఇప్పుడు ఏం చేయాలి ఆయనకు అర్థం కాలేదు. అక్కడికి ఏదో పెద్దవాడు వస్తాడు, ఏదో ముని.
ఒక జ్ఞాని వచ్చాడు అక్కడికి. వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, మీరు పెద్దవారు, ఏదో సర్వసంగ పరిత్యాగులు, అన్ని తెలిసిన వాళ్ళు, జ్ఞానులు, కొంచెం నాకు హెల్ప్ చేసి పెట్టండి, ఇల్లు చిన్నగా ఉన్నది, ఏదో మంత్రమో ఏదో ఒకటి ఇవ్వండి, ఏదో ఒకటి ఇస్తే నా ఇల్లు పెద్దగా అయ్యేటట్టు చూడండి అని అడుగుతాడు. ఆయన పాపం చాలా బాధపడతాడు, ఈయనకి ఇంత కష్టం వచ్చింది అని. సరే నీకు ఒక మంత్రం అవన్నీ కాదు కానీ నేను నీకు ఒక మాట చెప్తాను, ఆ పని చేస్తే మాత్రం నీకు ఇల్లు చాలా పెద్దగా అవుతుందని చెప్తాడు. సరే చెప్పండి అంటే, నువ్వు ఏం లేదు, ఒక పిల్లిని తెచ్చి పెట్టుకో అని చెప్తాడు. అయితే సరే అని పిల్లిని తెచ్చుకుంటే ఇల్లు ఎట్లా పెద్దగా అవుతుంది నాకు అర్థం కాలేదు, కానీ పెద్దవాడు చెప్పాడు అడిగినందుకు అని చెప్పి ఒక పిల్లిని తెచ్చి పెంచుకుంటాడు. ఇంకా దాంతో ఉన్న ప్రాబ్లమ్స్ కి ఇదొకటి యాడ్. వచ్చే వారం మళ్ళీ వచ్చి కలుపు, అప్పుడు నీ ఇల్లు ఎంత పెద్దదైందో చెప్పంటే ప్రతిరోజు చూసుకుంటాడు, ఇల్లు అంతే సైజు ఉంది, ఇల్లు మాత్రం తలకాయ నొప్పి ఎక్కువైంది. ఒక వారానికి వెళ్తాడు, వెళ్ళి ఏమి స్వామి అట్లా చెప్పావు, ఇంకా తలనొప్పి ఎక్కువైంది, అసలు ఉన్న వాటికి ఉన్న కష్టాలకి ఇంక పిల్లోడు తోడైంది అంటే, ఇదిగో నేను చెప్పిన ఈ వ్రతం చేయాలి, మరి నువ్వు ఆ వ్రతం చివరి దాకా చేయాలి, మధ్యలో వదిలిపెట్టడానికి లేదు, కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు ఒక కుక్కను తెచ్చుకో అని చెప్తాడు. సరే మళ్ళీ వచ్చే వారం మళ్ళీ వచ్చి కలువని చెప్తాడు. సరే ఈయన చెప్పాడు కదా అని చెప్పి ఒక కుక్కను తెచ్చుకుంటాడు. ఇంకా తలనొప్పి ఇంకెట్లా పెరుగుతుందంటే ఇంకా అట్లా పెరుగుతుంది. మనకు ఏడుపుతోటే వెళ్తాడు కళ్ళ నీళ్లు పెట్టుకొని, నువ్వు చెప్పావని వింటున్నా అంటే, నువ్వు ఒక వ్రతం మొదలు పెట్టిన తర్వాత మధ్యలో ఆపడానికి లేదు, నువ్వు 2 వారాలు చేసావు, ఇంకా 2 వారాలు చేయవలసి ఉంది, మధ్యలో ఆపితే మాత్రం చాలా కష్టం అవుతుంది, నీకు చాలా విపరీతమైన పరిణామాలు ఉంటాయంటే భయపడతాడు. పాపము ఏం చేయమంటారు ఇప్పుడు అంటే, ఏం లేదు, పోయి ఒక కోడిని తెచ్చుకో అని చెప్తాడు. ఇంకా వేరే దారి లేదు, మళ్ళీ ఇంకా నష్టం ఉన్న కష్టాలకి నష్టాలు కూడా జరుగుతాయంటే భయపడతాడు, వెళ్ళి ఒక కోడి తెచ్చుకుంటాడు. ఇంకా దాంతో కూడా ఈ పిల్లి, ఆ కుక్క, ఈ కోడి, ఆయన కూతుర్ని ఏడిపించడము, ఆ ఇంట్లో ఉన్న పాలోగిలో ఉన్న ఆకాశత తీసుకోవడము, ఒకదానెంబడి ఒకటి పడ్డము, పొడుచుకుంటూ ఉండడము, కొరుకుతూ ఉండడము, ఇంకా ఈయనకైతే మనశ్శాంతి లేకుండా ఉంటుంది. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ వెళ్తాడు ఆయన, వెళ్ళి కళ్ళనీళ్ళు పెట్టుకుని నిజంగానే బోళ్ల పడి ఏడుస్తాడు హెల్ప్ చేయమని. అయితే ఆయన సరే ఇంకా వ్రతం చివరిలోకి వచ్చింది, నువ్వు ఆ 3 పంపించే, ఇంక ఇంట్లో పెట్టుకోక్కర్లేదని చెప్తాడు. ఇది చేసి మళ్ళీ వచ్చే వారం వచ్చి కనపడని చెప్తాడు. అప్పుడు ఇంటికి వెళ్ళి 3 ఆ కుక్కని, ఆ పిల్లిని, ఆ కోడిని అన్నిటిని పంపించేసి ఇల్లంతా ఊడ్చుకొని బాగా చేసుకొని ఒక వారం రోజులు ప్రశాంతంగా ఉంటాడు. మళ్ళీ వస్తాడు ఈయన దగ్గరికి, ఈ గురువు గారి దగ్గరికి వచ్చి, స్వామి నా ఇల్లు ఇంత పెద్దగా ఉందని నాకు ఇంతకు ముందు తెలియలేదని చెప్తాడు. ఆ ఇల్లు పెద్ద కాలేదు, ఆ రూమ్ అంతే ఉంది, కానీ ఈయన దారిన పోయేవన్నీ బయట నుంచి అన్ని చెత్త అంతా తెచ్చుకొని ఏవేవో ఇంటి నిండా పెట్టుకునేసరికి దానివల్ల ఆ ఇల్లు చిన్నగా అయిపోయింది. ఆ అంతకన్నా ముందున్న సుఖం తెలియలేదు. అంతకన్నా ముందు సుఖంగానే ఉన్నాడు, ఉన్నంత ఇంట్లో భార్య పిల్లలతోటి హ్యాపీగా ఉన్నాడు. ఉన్నవాడు ఉండక ఏదో కావాలని బయట నుంచి అన్ని తెచ్చుకొని పెట్టుకునేసరికి ఆ ఉన్న సుఖం పోయి దుఃఖం ఎక్కువైనప్పుడు, ఆ దుఃఖాన్ని తీసేసినప్పుడు అసలు ఉన్న సుఖం తెలిసింది. ఆ రకంగా మనకు ఆల్రెడీ మనలో సుఖం ఉన్నది, అక్షయంగా ఉన్నది, కంటిన్యూస్ గా ఉన్నది, మొత్తం ఉన్నది, ఎప్పుడు ఉంటుంది, తగ్గేది లేకుండా ఉంటుంది, మార్పు లేకుండా ఉంటుంది, మనల్ని బాధ పెట్టకుండా ఉంటుంది, అది మారకుండా ఉంటుంది, నన్ను మార్చకుండా ఉంటుంది. ఇన్ని రకాలుగా ఇవాళ బాగుంటుంది రేపు బాగుండదని ఉండదు, ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది. ఇన్ని రకాలుగా ఉన్న సుఖం నాలో ఉంటే చూసుకోకుండా ఏదో బయట నుంచి ఒక పిల్లిని, కుక్కని, కోడిని, ఏదో పిట్టని, వాటిని తెచ్చి ఇంటి నిండా పెట్టుకొని, పాముని, ముంగిసని అన్నిటిని పెట్టుకొని ఇంటి నిండా అవన్నీ ఒకదానితో ఒకటి కొట్లాడుకుంటూ ఇన్ని రకాలుగా దుఃఖాలతో ఉండి, ఎందుకు నా జీవితం ఇట్లుందంటే ఏం చేస్తాం, లోపల అసలు ఆల్రెడీ ఉన్న సుఖాన్ని చుట్టూ ఇన్ని దుఃఖాలు మొత్తం కప్పేసిన తర్వాత ఆ ఉన్న ఒరిజినల్ సుఖం బయటపడడానికి అవకాశం ఎక్కడున్నది దానికి? వీటన్నిటిని ఎళ్ళగొడితే కదా ఆ లోపల ఆల్రెడీ ఉన్న సుఖాన్ని, అంతకన్నా ముందు అనుభవిస్తున్న సుఖం వాడికి తెలియలేదు. ఇప్పుడు ఆ లోపల తెచ్చుకొని పెట్టుకున్న వాటన్నిటిని బయటకు పంపిస్తే, తరిమేస్తే గాని సుఖం అనుకొని తెచ్చుకొని ఇంకా ఏదో వస్తుంది, ఇంకా ఇల్లు పెద్దగా అవుతుంది, ఇంకా ఇల్లు పెద్దగా అవుతుందని ఆశపడి తెచ్చుకున్న వాటన్నిటిని ఇంకా ఏదో వస్తుంది, ఇంకా ప్రమోషన్ వస్తుంది, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి, ఇంకా ఏదో సుఖం వస్తుంది, దీనివల్ల ఎంతో పేరు వస్తుంది, దీనివల్ల ఎంతో లాభం వస్తుందని ఇంక ఇవన్నీ తెచ్చి లోపల పెట్టుకొని ఆ ఉన్న సుఖం చుట్టూ కప్పేసి వీటన్నిటిని అవి కళ్ళకు కనిపించక చివరికి ఎప్పటికో ఒకప్పటికి కళ్ళు తెరుచుకొని, ఇంత మన తండ్రి తన్నుకలాడి చెప్తున్నాడు, ఒక్కసారైనా ఆయన మాట నమ్మి బయట నుంచి తెచ్చి బాహ్య స్పర్శతోటి ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకొని లోపల పడేసుకుంటున్నవన్నీ
ఆయన పాపము దుఃఖ యోనులు అన్నాడు. ఎంత బాధపడితే అటువంటి మాట ఆయన వాడి ఉంటాడు. నువ్వు ఈ భోగాలు అనుకుంటున్నావు, ఇవన్నీ భోగాలు కాదు, దుఃఖం అనే యోనిలో నుంచి బయటకు వచ్చాయని చెప్పాడు ఆయన. ఇంక అంతకన్నా ఎక్కువ ఏమంటాడు? అటువంటివన్నీ తెచ్చి ఇంటి మీద పెట్టుకొని ఆ లోపల సుఖాన్ని చూసుకోకపోతే ఆయన ఎంత బాధపడుతున్నాడు. నీ అక్షయంగా లోపల నీ కోసం పెట్టిన సుఖాన్ని నువ్వు చూసుకోకపోతే ఎట్లా అని ఆయన చాలా మనసు చిన్నబుచ్చుకుంటున్నాడు. కాబట్టి బయట నుంచి వచ్చేవి ఏమి ఉండవు. బయట నుంచి నేను ఇది తినడం వల్ల నాకు సంతోషం, అది చూడడం వల్ల సంతోషం, ఇది కావడం వల్ల సంతోషం, అది రావడం వల్ల సంతోషం, ఇది వీడు లేకపోవడం వల్ల సంతోషం, వాడు రావడం వల్ల సంతోషం, ఇట్లాంటివన్నీ బయట నుంచి వచ్చేవన్నీ సుఖాలు. ఇంతకు ముందు మనం చెప్పుకున్న 9-10 కారణాలకి నిజం సుఖాలు కావవి. అవన్నీ దుఃఖ యోనిలో నుంచి బయటకు వచ్చిన ఆది అంతం కలిగిన భోగాలు. అవి మళ్ళీ వెళ్ళగానే మళ్ళీ దుఃఖమే మిగులుతుంది. అవి దుఃఖాన్ని మిగులుస్తూ వెళ్తాయి. అవన్నిటిని బయటికి తరిమేస్తే మనసులో నుంచి, కానీ అప్పుడే అక్షయమైన సుఖాన్ని అనుభవించేందుకు అవకాశం కలుగుతుంది. అందుకని అప్పుడే ఎత్ సుఖం ఆత్మని విందతి, వాడు అక్షయ సుఖాన్ని అశ్నుతే వాడు సహా, అటువంటి వాడు కదా బ్రహ్మయోగ యుక్తంలో ఉన్న ఆత్మ అని ఆయన చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళి తర్వాత 3 శ్లోకాల్లో ఆయన ఏం చెప్తున్నారో చూసుకుందాము. యః అంతఃసుఖ అంతరారామ తదా అంతర్జ్యోతిః ఏవ యః సహ యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతః అధిగచ్చతి. యః ఎవరైతే అంతఃసుఖ లోపల సుఖాన్ని అనుభవించగలడో, అంటే మనసు శాంతిగా ఉంచుకుంటాడో. ఏదైనా కోరిక ఉన్నది, కోపం ఉన్నది అంటే మనసు శాంతిగా ఉండదు, అదే అల్లకల్లోలాలతో ఉంటుంది. ఆ రకంగా లేకుండా వాడి మనసు సుఖంతో నిండి ఉంటే, శాంతితో ఉంటే, మనసు ప్రసన్నంగా ఉంటే, అంతరారామ వాడు వాడిలో వాడే రమిస్తూ ఉంటే, వాడి అంతరంగంలో వాడి అంతరంలో వాడి లోపలే వాడు ఆత్మారాముడై ఉంటే, వాడి ఆత్మని వాడు అనుభవిస్తూ ఉంటే, తదా అట్లానే అంతర్జ్యోతి లోపల వాడే ప్రకాశంగా వెలుగుతూ ఉంటే, లోపల ప్రకాశంగా వెలుగుతూ ఉన్న వాణ్ణి వాడు చూసుకోగలిగితే, ఈ లోపల ప్రకాశంగా వెలుగుతున్న జ్యోతే, ఆ చైతన్యమే, ఆ జీవ చైతన్యమే, ఆ భగవత్ పదార్థమే బయట కనిపిస్తున్న ఇంద్రియాలని కదిలిస్తున్నది. వీటిని నడిపించేది నాలో ఉన్న ఆ అంతర్జ్యోతి, నా ఆత్మజ్యోతి అన్న విషయం వాడికి తెలిస్తే, ఏవా అప్పుడే యహ ఎవరికైతే ఇవన్నీ తెలుస్తాయో సహా వాడు యోగి. ఈ 3 తెలియాలి. అటువంటి వాడు బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతాడు. ఈ బ్రహ్మ నిర్వాణం ఎప్పుడు కలుగుతుంది వాడికి అంటే, వాడి అంతఃసుఖాన్ని, మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోగలిగి వాడు సమస్థితిలో ఉండాలి, ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి. కామము, క్రోధము, లోభము, మోహము ఇటువంటివన్నీ వాడు లేకుండా చూసుకోవాలి. అవసరం లేని బయట నుంచి వచ్చి పడిపోయే సుఖాల కోసం వాడు వెంపర్లాడకుండా లోపల ఉన్న సుఖాన్ని వాడు చూసుకోగలగాలి. ఒకటి అంతరారామ, వాడు ఆత్మారాముడై ఉండాలి. వాడి ఆత్మని వాడు అనుభవించగలగాలి. వాడు లోపలికి చూసుకొని, నిద్రలో ఉన్న నేను, మెలకువతోటి కూడా ఉన్న నేను, నాకు నేను తెలియాలి అని వాడు ఆలోచించుకుంటే వెంటనే వాడికి తెలిసేదేమి అంటే, ఈ బయట శరీరాన్ని నడిపిస్తూ, శరీరం ఊరికే జడ పదార్థం, ఆ కళ్ళు, ముక్కు అట్లాంటివన్నీ ఊరికే అవి మాంసపు ముద్దలు. నిజంగా కూడా నా లోపల ఉన్న ఈ అంతర్జ్యోతి వెళ్ళిపోతే, నాలో ఉన్న ఈ లోపల ఉన్న ప్రకాశం వెళ్ళిపోతే, ఊరికి ఆ కన్ను గుడ్డు, ఆ మాంసం ముద్ద ఉన్నా కూడా ఏదైనా చూడగలదా? వీటిని నడిపిస్తున్నది, శరీరాన్ని నడిపిస్తున్న లోపల జ్యోతి ఏది అని వాడు చూసుకోవాలి. ఇటువంటివి వాడు చేయగలిగితే చాలా ఈజీ చేయడం. బయట ఊరికే ఈ హడావిడి, ఈ శబ్దాలు, అల్లకల్లోలాలు, ఈ సౌండ్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ అంతా పోతే అంతఃసుఖము, అంతరారామము, అంతర్జ్యోతి వాడికి తెలుస్తాయి. అప్పుడు వాడికి బ్రహ్మ నిర్వాణం కలుగుతుంది. వాడు
వెళ్ళిపోయినప్పుడు బ్రహ్మభూత అధిగచ్చతి, వాడు బ్రాహ్మీభూతుడు అవుతాడు. బ్రాహ్మీభూత స్థితికి వెళ్ళి వాడు బ్రహ్మ నిర్వాణాన్ని సాధిస్తాడు అని ఆయన ఊరికినే చెప్పలేదు. ఆయన ఇక్కడ కొత్తగా కూడా చెప్పట్లేదు. ఆయన 2వ చాప్టర్ లో ఆల్రెడీ చివరిన చెప్పారు. ఏమి లేదు, ఈ శాంతం కావాలి, మనసు శాంతిగా ఉంచుకుంటే ఏషా, ఎవరికైతే ఇటువంటి పరిస్థితిలో ఉంటుందో, ఎవడైతే ఏషా వాడే బ్రాహ్మీ స్థితిలో ఉంటాడు. వాడు బ్రహ్మ నిర్వాణాన్ని రుచితి పొందుతాడు. బ్రాహ్మీ స్థితి అన్నారు, బ్రహ్మ నిర్వాణం అన్నారు. 2వ చాప్టర్ లోనే చెప్పారు ఆయన. మళ్ళీ ఇప్పుడు 5వ చాప్టర్ లో అదే చెప్తున్నారు. ఆయన ఒకటే విషయం చెప్తారు. ఇక్కడ ఏం చెప్పారు? బ్రాహ్మీ స్థితి అన్నారు, బ్రహ్మ నిర్వాణం అన్నారు. మళ్ళీ ఇక్కడ బ్రాహ్మీ స్థితి బ్రహ్మభూతం అన్నారు, ఇక్కడ బ్రహ్మ నిర్వాణం అన్నారు. ఆయన మాటలు కూడా మార్చారు. ఆయన వేరే వేరే పర్యాయ పదాలన్నీ విచిత్రంగా కొత్త కొత్తవన్నీ డిక్షనరీ అంతా వాడి ఆయన ఏవేవో చెప్తే మనము ఇన్ని రకాలు ఉన్నాయని కన్ఫ్యూజ్ అవుతామేమో అన్న దయతో, ఆయన మనల్ని కన్ఫ్యూజ్ చేయకూడదు అన్న దయతో ఆయన చెప్పిన విషయమే అదే చెప్తారు. ఆయన ఉన్న విషయమే చెప్తారు, మాటలు కూడా మార్చరు. అంతే దయతో, అంతే ఓపిగ్గా, సహనంగా చెప్తూ ఉంటారు. ఏమీ లేదు. ఇక్కడ కూడా ఆయన అదే చెప్పారు. నీకు మనశ్శాంతి కావాలి. శాంతి ఎట్లా వస్తుందంటే విహాయ కామాన్, కోరికలన్నీ వదిలిపెట్టు. నువ్వు ఏదో నాకు వచ్చింది రాలేదు అన్న స్పృహ అంతా పక్కన పెట్టు, మమకారాలు అటువంటి మోహాలు అహంకారాలు పక్కన పెట్టు, శాంతి సాధించు, మనశ్శాంతి చూసుకో, లోపల ఉన్న శాంతి చూసుకో, బయట నుంచి వచ్చేది ఏమి లేదు అక్కడ. అప్పుడు బ్రాహ్మీ స్థితికి వెళ్తావు, బ్రహ్మ నిర్వాణం వస్తుందని చెప్పారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. బయట నుంచి వచ్చేది ఏం లేదు, లోపలే ఉన్నది. నువ్వు బతికినంత కాలం సుఖంగా బతకడానికి కావలసినంత డిపాజిట్ పెట్టాను నేను. నీ ఇష్టం వచ్చినంత సుఖం వాడుకో, బయట నుంచి సుఖాలు రావు. నీ ఇష్టం వచ్చినంత సుఖాలను నువ్వు వాడుకోవడానికి కావలసినంత అక్షయంగా మొత్తమే అన్లిమిటెడ్ క్యాష్ క్రెడిట్ నీకు ఆల్రెడీ పెట్టా. దాన్ని వాడుకో, బతుకున్నంత వరకు వాడుకో, ఎక్కువ వాడుకో, ఇష్టం వచ్చినంత వాడుకో, ఎంత కావాలంటే అంత వాడుకో, పక్కవాడికి కూడా ఇవ్వు, అంత పెట్టాను. తర్వాత ఆ పక్కవాడికి ఎందుకు ఇవ్వాలి? వాడికి కూడా ఉంది కదా అంత సుఖం అక్షయమైంది అంటే, వాడికి తెలియక వాడు ఏడుస్తుండొచ్చు కదా. నీకు కావాలంటే నీ దగ్గర ఉన్న సుఖాన్ని పక్కవాడికి కూడా ఇవ్వు, నీకు అంత పెట్టాను, మొత్తమే డిపాజిట్, బతుకున్నంత వరకు వాడుకో. ఆ తర్వాత ఒకవేళ వెళ్ళిపోతే అప్పుడు అదే నిన్ను బ్రాహ్మీ స్థితికి తీసుకెళ్లి బ్రహ్మ నిర్వాణానికి తీసుకెళ్తుంది అని చెప్పారు. యహ అంతఃసుఖ అంతరారామ తథా అంతర్జ్యోతి ఏవ యః సహ యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూత అధిగచ్చతి. తర్వాత లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః చిన్నద్వైధా యతాత్మానః సర్వభూత హితేరతాః అని చెప్పారు. ఆయన బ్రహ్మ నిర్వాణం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఇంకొక నాలాంటి తెలివితేటలు ఉన్న వాళ్ళకి రకరకాల ఐడియాలు వస్తాయి. ఇప్పుడు ఆయన అక్షయమైన సుఖం పెట్టాడు, నాకు అది వాడుకోవడం బతుకున్నంత వరకు రాలేదు కాబట్టి నేను వాడుకోలేదు, ఆ డిపాజిట్ అట్లానే ఉన్నది, ఖర్చు పెట్టకుండా అట్లా ఉంచుకున్నాను లోపల. అదైతే అక్షయము నాశనం అయ్యేది కాదు, నాలో ఉన్న సుఖం అట్లానే ఉంటుంది. నేను వాడుకోవడం నాకు రాలేదు, వాడుకోలేదు, ఏదో దుఃఖాలు అనుభవిస్తూ భోగాల వెనుక తిరిగి నేను ఏదో ఆ రకంగా పడిపోయాను. కానీ నాదంతా నా దగ్గర పెట్టిన డిపాజిటెడ్ మొత్తం సుఖం ఉన్నది కదా, దాంతో నేను పడిపోయిన తర్వాత బ్రహ్మ నిర్వాణానికి, బ్రాహ్మీభూత స్థితికి, బ్రహ్మ నిర్వాణానికి, మొత్తమే మోక్షానికి నేను వెళ్ళిపోవచ్చు కదా ఆ మొత్తం డిపాజిట్ పెట్టుకొని. వాడుకోకపోతే నాకున్నట్టే కదా అని నాలాగా తెలివితేటలన్నీ ఉపయోగించే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆయన వెంటనే ఏం చేస్తున్నాడు, ఆ బ్రహ్మ నిర్వాణం ఎవరికి వస్తుంది అంటే లభంతే, ఎవరికి లభంతే, ఎవరు దాన్ని లభింపజేసుకుంటారు అంటే వాళ్ళు ఋషులై ఉండాలి, అంటే జ్ఞానంతో ఉండాలి. తర్వాత క్షీణ కల్మషాహ, ఈ కల్మషాలన్నీ కోపాలు, కోరికలు, తర్వాత ఏదో మోహాలు, తర్వాత ఏమి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, వాడెక్కువ నేను తక్కువ, నాకు ఇది లేకపోయా, ఇట్లాంటివన్నీ బయట నుంచి ఎవరో వచ్చి నన్ను సంతోష పెట్టాలి, ఎవరో ఫోన్ చేయాలి, ఎవరో నన్ను పిలవాలి, ఎవరో నన్ను పొగడాలి, ఇటువంటివి ఏవోవో ఉంటాయి. అటువంటి కల్మషాలన్నీ క్షీణం అయిపోయి లేకుండా పోయి, ద్వైధాలు అంటే అనుమానాలు, సంశయాలు, ఈ దువిధలు అంటాం కదా, దువిధ అన్న ద్వైధ అన్న, అవి అనుమానాలు సంశయాలన్నీ చిన్నమైపోయి, ఆయన అందుకే చిన్న సంశయాహ అని చెప్పి 4వ చాప్టర్ లో కూడా చెప్పారు. అనుమానాలు ఉన్నంత వరకు బాగుపడే అవకాశం ఉండదు.
కాబట్టి కల్మషాలు, కోపాలు, క్రోధాలు, మాత్సర్యాలు అవన్నీ పోవాలి, అనుమానాలు ఉండకూడదు. తర్వాత యత ఆత్మ, వాడి మనసు, వాడి ఇంద్రియాలు వాడి కంట్రోల్లో ఉండాలి. తర్వాత సర్వభూత హితే రతాః, అన్ని భూతాలు అన్ని ప్రాణులు సంతోషంగా ఉండాలి. సర్వభూతాలకి ఏది హితమై ఉన్నదో దాని గురించిన ఇంట్రెస్ట్, రతి ఉండాలి. పగవాడు పాడైపోయినా పర్వాలేదు, నాకు మాత్రం సుఖం కావాలి, నేను మాత్రం సంతోషంగా ఉండాలి, నాకు మాత్రం అన్ని కావాలి కాకుండా సర్వభూతాలకి హితకరమైనది ఏది అని చూసుకోవాలి. దాని మీద వాడికి కోరిక ఉండాలి, అందరూ సంతోషించాలి అన్న కోరిక. అందరూ అంటే మనుషులు ఒకటని కాదు, మళ్ళీ జంతువులు, పిట్టలు, చెట్లు, చేమలు అన్ని సంతోషంగా ఉండాలి, అన్నిటికీ హితకరమై ఉండాలి. నేను తింటాను, భూమి అంతా పాడైపోయినా పర్వాలేదు, మొత్తము చెట్లన్నీ కొట్టేస్తాను, అడవులు నాశనం అయిపోయినా పర్వాలేదు, మొత్తము చెరువులన్నీ మూసేస్తాను, ఏదో కాంప్లెక్స్లు కడతాను, ఇట్లాంటివి కాదు. సర్వభూతాలు వాటికి ఏది హితమో దాని మీద రతి ఉండాలి. మనసు, ఇంద్రియాలు, బుద్ధి అన్ని కంట్రోల్లో ఉండాలి. ద్వైధాలు, దువిధలన్నీ, అనుమానాలన్నీ చిన్నమైపోవాలి, సంశయాలన్నీ, ఈ కల్మషాలన్నీ, కోపాలు, క్రోధాలు ఇటువంటివన్నీ లేకుండా పోవాలి. ఇటువంటివి ఎవరికి ఉంటాయో అటువంటి వాడు ఋషి, అటువంటి వాడు బ్రహ్మ నిర్వాణం లభంతే, వాడు సాధించుకుంటాడు బ్రహ్మ నిర్వాణం. నా దగ్గర ఆల్రెడీ నువ్వు చాలా సుఖం పెట్టావు, నాదో అసలు తగ్గిపోవడం, పాడైపోవడం, చెడిపోవడం, ఉండడం, లేకపోవడం ఇటువంటివన్నీ లేని ఆత్మ ఒకటి నాలో పెట్టావు, అనంతమైన సుఖాన్ని నాలో పెట్టావు. నాకు ఈ ఆత్మను చూసుకోవడం రాదు, అటా సుఖాన్ని వాడుకోవడం రాదు. నా బ్యాంక్ అకౌంట్ లో చాలా సుఖం ఉన్నది, నేను వాడుకోలేదు కాబట్టి మొత్తం ఉన్నది, దాన్నంతా యూజ్ చేసి నేను శరీరంతో ఉన్నంత వరకు తింటూనే ఉంటాను, ఏడుస్తూనే ఉంటాను. కానీ శరీరం పడిపోయినాక నాకు మోక్షం కావాలి అంటే రాదు అని చెప్తున్నారు. బతికి ఉన్నంత వరకు నువ్వు సుఖాన్ని అనుభవిస్తావా, నేను సుఖాన్ని అనుభవించడం కోసం అని చెప్పి నా కోరికల్ని కంట్రోల్ చేసుకుంటాను కాదు. నువ్వు కోరికల్ని కంట్రోల్ చేసుకుంటే బతికున్నంత వరకు సుఖం ఉంటుంది, చచ్చిపోయిన తర్వాత బ్రహ్మ నిర్వాణం వస్తుంది. నువ్వు నాకు సుఖం అవసరం లేదు, లోపల ఉన్న సుఖంతో నాకు సంబంధం లేదు, బయట నుంచి ఏవో సామాన్లు కావాలి, ఆ భోగాలు కావాలి అని అనుకుంటే నువ్వు బతికున్నప్పుడు నీకు సుఖము లేదు, చచ్చిపోయినప్పుడు నీకు నిర్వాణము లేదు, బ్రహ్మ నిర్వాణము లేదు, మోక్షము లేదు. కాబట్టి ఇహము పరము ఒకటే సమయంలో సాధించుకోవాలి. నువ్వు ఇహాన్ని మొత్తాన్ని తుంగలో తొక్కి పరం మాత్రం కావాలి, నాకు మోక్షం కావాలంటే రాదు అని ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నారు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః చిన్న ద్వైధ యథా ఆత్మనః సర్వభూతహితే రతాః. తర్వాత కామ క్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితః బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామ క్రోధ వియుక్తానాం, కామాలు, కోరికలు, కోపాలు విహాయ వదిలిపెట్టాలి. మళ్ళీ వీత రాగ భయ క్రోధాన్ని ఆయన అవే చెప్తున్నారు. అవి కామాలు, క్రోధాలు వదిలిపెట్టాలి. ఈ కోరికల వల్ల, ఈ కోపాల వల్ల బయట నుంచి ఏవో సుఖాలు రావు. వాటిని వదిలిపెట్టి ఏదో సుఖం వస్తుంది, ఏదో లాభం వస్తుంది, ఏదో నాకు ప్రమోషన్ వస్తుంది, దీనివల్ల నాకు ఏవో అనుభవాలు వస్తాయి అని నువ్వు బయట నుంచి ప్రయత్నం చేస్తే అవి రావు. పైన ఆల్రెడీ చెప్పాడు, దానివల్ల సుఖం లేదు, అవి దుఃఖ యోనుల నుంచి వస్తాయి అని చెప్పారు. తర్వాత యతీనాం, ఈ యతనం మొత్తమే మనసుని, చేతసాం అంటే మనసుని యతం చెయ్యాలి, మొత్తమే కంట్రోల్ చేయాలి. అటువంటి యతులు ఉంటారు కదా, ఇంద్రియాలని, మనసుని, బుద్ధిని, అహము అన్న నేను, అన్నిటినీ, నేను అంటున్న ఆత్మ కాదు, ఆత్మ పదార్థం ఆ పైన ఆయన చెప్పిన ఈ అంతర్జ్యోతి కాదు. నేను అన్న నా అహంకారాన్ని, నా మనసుని, బుద్ధిని, ఇంద్రియాలని, నా కోరికల్ని, కోపాలని, వీటన్నిటిని కంట్రోల్ చేసుకున్నవాడు యతచేతసాం, వాడు యతీనాం, వాడు యతి. అటువంటి యతి ఆయన అప్పుడు వాడు విదిత ఆత్మానం, వాడి విదితం అంటే వాడికి జ్ఞానం కలుగుతుంది, వాడి ఆత్మ జ్ఞానం వాడికి కలుగుతుంది. ఆత్మనాం, వాడి గురించి వాడికి తెలుస్తుంది, వాడు విదిత ఆత్ముడు. వాడి గురించి వాడికి తెలిసి ఆ లోపల ఉన్న సుఖాన్ని వాడు పట్టుకోగలిగితే అక్కడే ఉన్నది. వాడు బయట కన్ఫ్యూజన్, ఈ మొత్తం నాయిస్ పొల్యూషన్ అంతా కంట్రోల్ చేసుకుంటే, ఆయన ఇక్కడ కోరికలు కంట్రోల్ చేసుకో, కోపం కంట్రోల్ చేసుకో అని చెప్తున్నట్టు అనిపిస్తుంది, లేదా
ఈ మనసు కంట్రోల్ చేసుకో, ఇంద్రియాలు కంట్రోల్ చేసుకో అని చెప్పినట్టు అనిపిస్తుంది. కానీ ఆయన ఏం చెప్తున్నారంటే బయట నాయిస్ పొల్యూషన్ లేకుండా చేసుకో అని చెప్తున్నారు. అది చేయడం వల్ల ఏమవుతుందంటే ఆయన చాలా మంచి మాట చెప్పారు ఇక్కడ. అసలు ఎంత మంచి మాట చెప్పారంటే ఆయన బ్రహ్మ నిర్వాణం అభితో వర్తతే అన్నారు. ఆ బ్రహ్మ నిర్వాణం కోసం నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, అది నీకు అభిముఖమై వర్తతే వస్తుంది, నీకు ఎదురొస్తుంది. అది అక్కడే ఉన్నది, అభితః అంతటా ఉన్నది, అక్కడే ఉన్నది, అది అభితః ఎదురై వస్తుంది, వర్తతే. నువ్వు ఈ బయట నుంచి పొల్యూషన్ అంతా కంట్రోల్ చేసి బయట నుంచి ఏదో రావాలి, నేను లోపలేదో అనుభవించాలంటే కాదు, అది ఆ కనెక్షన్ లేదు దానికి. బయట నుంచి వచ్చేది దుఃఖాన్ని తెచ్చి లోపల పడేస్తుంది. ఏదో పిల్లులు, కుక్కలు, కోళ్లు, పాములు ఇటువంటివన్నీ తెచ్చి కొంప నిండా పెట్టుకున్నట్టు బయట నుంచి తెచ్చుకొని నీ మనసు నిండా పెట్టుకుంటే బయట నుంచి వచ్చేవన్నీ దుఃఖాలను తీసుకొని వస్తాయి. ఆ కన్ఫ్యూజన్ అంతా క్లీనప్ చేసుకొని నీ మనసు కదలకుండా ఉంచుకుంటే అప్పుడు బ్రహ్మ నిర్వాణం కోసం నువ్వు ప్రయత్నం చేయక్కర్లేదు, అదే అంతటా ఉన్నది నీకు ఎదురై వస్తుంది అని చెప్పారు. ఎంత ఈ మాట చూసి నాకు ఎంత మనసుకి సుఖం అనిపించిందో. ఆయన ఎంత దయతో చెప్తున్నారు. బ్రహ్మ నిర్వాణం అభితోపవర్తతే అన్నారు ఆయన. నీకు ఎదురై వస్తుందిరా, బ్రహ్మ నిర్వాణం నీకు ఎదురై వస్తుంది నాయన అని చెప్పారు ఆయన. పాపము కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. నేను ఈ అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే దగ్గర పెట్టుకొని కూర్చొని అభితో వర్తతే అని ఎదురై వస్తుంది అని చెప్పి దాన్ని పెట్టుకొని ఎంతసేపు చూసుకున్నానో కళ్ళ ముందు పెట్టుకొని. ఆయన అంత క్లియర్ గా చెప్తున్నారు, నీకు ఎదురై వస్తుంది నీ బ్రహ్మ నిర్వాణం, నువ్వు ప్రయత్నం చేయక్కర్లేదు దానికోసం సపరేట్ గా. నువ్వు చేసేదేమి అంటే ఈ కోపాలు, కోరికలు వీటితోటి మనసు అల్లకల్లోలంగా ఉంది, దాన్ని కొంచెము నువ్వు శాంతి పడేటట్టు చేయి దాన్ని. అంతవరకే నువ్వు చేసేది, ఇంక వేరే ఏమి చేయక్కర్లేదు. లోపల బోలెడు సుఖం ఉన్నది, బయట నుంచి తెచ్చుకోక్కర్లేదు నువ్వు సుఖాన్ని. లోపల ఉన్నది ఆ సుఖాన్ని అనుభవించు, బతుకున్నంత వరకు అనుభవించు. పోయిన తర్వాత బ్రహ్మ నిర్వాణం ఎదురై వస్తుంది, నిన్ను ఎత్తుకొని తీసుకొని వెళ్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అంతటా అది ఉన్నది అని చెప్తున్నారు. కాబట్టి అది కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. తర్వాత ఇంక 2 శ్లోకాలు ఆయన మిగిలిన యోగంలో ఉన్న వాళ్ళ కోసం చెప్పారు, అవి గబగబా చెప్పుకుందాము. ఆయన ఏం చెప్తున్నారంటే స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాన్ చక్షుః చ ఏవ అంతరే భ్రువః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతర చారిణౌ. స్పర్శాన్ కృత్వా, ఈ స్పర్శ మొదలైన రకరకాల బహిః బయట నుంచి వచ్చిన బాహ్యాన్, బాహ్యమైన ఏదో స్పర్శ, బాహ్యమైన ఏదో కంటికోటి కనిపించింది, ఏదో బాహ్యం నుంచి వచ్చిన నోటికోటి వచ్చింది, ఇటువంటివన్నీ బహిః బయటే కృత్వా ఉంచేయి. ఈ బయట నుంచి వచ్చే సుఖాలు, బయట నుంచి వచ్చే రుచులు, బయట నుంచి వచ్చే ఆనందాలు, బయట నుంచి వినడం వల్ల వచ్చే లాభాలు, ఇటువంటివన్నీ బయట నుంచి వచ్చేవన్నీ బయటనే ఉంచేయి. స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాన్, ఏదో చక్షువు, కళ్ళు ఇటువంటివన్నీ ఏవేవో వస్తాయి, అవన్నీ నీకు బయట నుంచి వచ్చేవన్నీ బయట ఉంచేసి ఈ చక్షువులు ఉన్నాయి కదా కళ్ళని, అంతరే భ్రువః భ్రూమధ్య రేఖలో, భ్రూ అంతరంలో 2 కళ్ళ మధ్యలో, ఆ భ్రుకుటి మధ్యలో పెట్టి ప్రాణ అపాన వాయువులని సమౌకృత్వ బంధించు, ఒక దగ్గరికి తీసుకొని రా, కడుపు దగ్గరికి. పైనుంచి లోపలికి వెళ్తున్న ప్రాణాలు, కడుపు దగ్గర నుంచి కిందికి వెళ్తున్న అపానం, రెండింటిని పైకి తీసుకొచ్చి వాటిని ఆపు. తర్వాత నాసాభ్యంతర చారిణౌ, ఈ నాసం అంటే ముక్కు, ముక్కులో నుంచి వస్తూ వెళ్తూ ఉన్న ఈ వాయువులని ఆ అభ్యంతరం లోపల తిరుగుతున్న చరిస్తూ ఉన్న ఈ ప్రాణము, అపానము అటువంటి వాయువులన్నిటినీ సమానంగా దగ్గరికి తీసుకొనిరా. బయట నుంచి కోరికలు, బయట నుంచి ఏవో మాటలు వినపడ్డాయి, ఏవో కళ్ళకు కనిపించాయి, అటువంటివన్నీ బయటే ఉంచి లోపలికి రానియకు. అనవసరంగా ఏదో పిల్లు, కుక్కలు, కోళ్లు ఇటువంటివన్నీ తెచ్చి లోపల పడేసుకున్నట్టు రకరకాల బయట వస్తువులన్నీ తీసుకొచ్చి మనసులో పెట్టుకోకు. నీ కళ్ళని నీ భ్రూమధ్య రేఖ మధ్యలో ఉంచు. నీ ముక్కులో నుంచి వస్తూ పోతూ ఉన్న నీ మొత్తము గాలులను, ఊపిర్లను, ప్రాణం, అపానం అటువంటి గాలిలన్నీ నువ్వు సమానంగా ఉంచు. యతేంద్రియ మనోబుద్ధి ముని
మోక్షపరాయణః విగత ఇచ్ఛా భయక్రోధః యః సదా ముక్త ఏవ సహ. యత ఇంద్రియః, యతము అంటే మళ్ళీ కంట్రోల్ చేసే ఇంద్రియాలు, కంట్రోల్లో ఉండాలి ఇంద్రియాలు, మనసు, బుద్ధి. అటువంటి ముని మనసుని కంట్రోల్లో చేశాడు అంటే వాడి మనసు గాని, బుద్ధి గాని, ఇంద్రియాలు గాని ఊరికి అల్లకల్లోలానికి లోనవ్వకుండా మౌనంగా ఉన్నాయి కదా. అటువంటి ముని మోక్షపరాయణః, ముక్తి కావాలనుకునేవాడు, మోక్షం కావాలనుకునేవాడు. ఇచ్ఛ, కోరికలు, భయము, క్రోధము, కోపము, వీటన్నిటిని విగత, వదిలిపెట్టి, యహ, ఎవరైతే సదా ఎల్లప్పుడూ ఈ రకంగా ఉంటాడో, సహా, వాడు ముక్తయేవ, సదా ముక్తయేవ, వాడెప్పుడు ముక్తితోటే ఉంటాడు. వాడు కొత్తగా ముక్తి తెచ్చుకోకర్లేదు. వాడి మనసు, వాడి బుద్ధి, వాడి ఇంద్రియాలు వాడి కంట్రోల్లో ఉంటే వాడు ఎప్పుడు ముక్తిలోనే ఉంటాడు. తర్వాత భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం రుచ్ఛతి. యజ్ఞ తపసాం, యజ్ఞాలలో తపస్సులు చేసుకోవడంలో వాటిలో సమర్పణ చేసేవన్నీ ఎవరు తీసుకుంటారో ఆ భోక్తని నేనే. సర్వలోక మహేశ్వరం, మొత్తం లోకాలకి మహేశ్వరుణ్ణి నేనే. సుహృదం, అన్ని ప్రాణులకు, జీవులకు సుహృత్తునై వాళ్ళ హృదయాల్లో ఉన్నది నేనే. సర్వభూతానాం, అన్ని భూతాలకు సుహృత్తును నేను అని. మాం, నన్ను ఎవరైతే జ్ఞాత్వా, తెలుసుకుంటాడో వాడు శాంతిం రుచ్ఛతి, వాడు పరమశాంతిని పొందుతాడు. బ్రతికుండగా వాడికి శాంతి, సుఖము, చచ్చిపోయినప్పుడు వాడికి ఆ పర్మనెంట్ సుఖము, ఆ మోక్ష సుఖము, ఆ శాంతి కూడా వాడికి లభిస్తాయి అని చెప్తున్నారు. ఇక్కడ ఈ మొత్తమే కళ్ళని భ్రూమధ్య రేఖ దగ్గర పెట్టి ప్రాణాపానాల్ని వాళ్ళు ఆపి ఆ రకంగా ఈ ప్రాణవాయువులని వాళ్ళు నియంత్రిస్తూ ఆ రకంగా చేసేవన్నీ మనకు యోగ సాధనలో చేస్తారు. ఆ యోగ మార్గంలో ఉన్నా పర్వాలేదు అని యోగ సాధకుల కోసం చెప్పారు. రెండోది యత ఇంద్రియ మనోబుద్ధి ముని మోక్షపరాయణః విగత ఇచ్ఛా భయక్రోధ అని వీళ్ళందరినీ మనసు కంట్రోల్లో పెట్టుకో, బుద్ధి కంట్రోల్లో పెట్టుకో, నీ కోరికలన్నీ కంట్రోల్లో పెట్టుకో అని ఆయన కర్మయోగుల గురించి చెప్పారు. తర్వాత కింద భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం అని జ్ఞాత్వా, తెలుసుకో అన్నప్పుడు ఆయన నువ్వు యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, పూజలు చేసినా, తపస్సులు చేసినా నేనే, అవన్నీ వాటికి అన్నిటికీ నేనే భోక్తను అని తెలుసుకొని ఆ రకంగా పూజలు చేసుకో, యజ్ఞాలు చేసుకో, అన్నిట్లలో ఉన్నది నేనే అని తెలుసుకో, నీ మనసులో కూడా నేను ఉన్నానని తెలుసుకొని అన్నిటికీ నేను భగవంతుణ్ణి, మహేశ్వరుణ్ణి అని తెలుసుకోని భక్తుల కోసం చెప్తున్నారు. ఇక్కడ ఈ 29వ శ్లోకము భక్తి మార్గంలో ఉన్న వాళ్లకు, 28వ శ్లోకము మన కర్మయోగ మార్గంలో ఉన్న వాళ్లకు, 27వ శ్లోకము యోగ సాధనలో ఉన్న వాళ్ళకి, అందరికి ఎవరైనా సరే అందరూ ఏ మార్గం పట్టుకున్నా నా దగ్గరికే వస్తారు అని చెప్తూ ఆయన ఇంతవరకు మాత్రం 26వ శ్లోకం వరకు మాత్రం ఆయన మొత్తమే జ్ఞాన యోగుల కోసం అని చెప్పారు. కాబట్టి ఇక్కడ 27, 28, 29 మాత్రం ఈ మూడు మనకి మిగిలిన అన్ని రకాల యోగ సాధన మార్గాల్లో ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నారు. స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాన్ చక్షుః చ ఏవ అంతరే భ్రువః ప్రాణ అపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యత ఇంద్రియ మనో బుద్ధిః మునిః మోక్షపరాయణః విగత ఇచ్ఛా భయ క్రోధః యః సదా ముక్త ఏవ సః భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం రుచ్ఛతి అని చెప్పారు. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సన్యాస యోగః నామ పంచమో అధ్యాయః సంపూర్ణం. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.